మార్నింగ్ ఫ్రమ్ ప్యారిస్. ఇది ఒక వ్యూ పాయింట్ అండి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఫార్ ఉన్నాం మనం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 AM. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఆర్క్ ది ట్రియంఫే అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. ఇది ఒక మాన్యుమెంట్ అండి. ఎప్పుడంటే కట్టింది ఆల్మోస్ట్ 1806 అండ్ 1836 మధ్యలో కట్టారు. మీరు ఈ ఫైర్ చూడొచ్చు. అక్కడ ఏంటంటే వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారనమాట వాళ్ళ సోల్జర్స్కి, ఎవరైతే నెపోలియానిక్ వార్స్లో ఫైట్ చేశారో వాళ్ళందరు గుర్తుగా ఇది కట్టారండి. ఈ వాల్స్ మీద మీరు కానీ చూస్తే మీకు ఆ సోల్జర్స్ నేమ్స్ అన్నీ ఎన్గ్రేవ్ చేసి ఉంటాయి. సో చాలామంది పేర్లే ఉన్నాయి. అండ్ ఇది చాలా హైట్లో కూడా ఉంది. ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. అండ్ ఇది నేమ్ ఆఫ్ ద జర్నల్స్ అండ్ వాళ్ళందరి సోల్జర్స్ వాళ్ళందరి పేర్లు ఉన్నాయంట ఇక్కడ. అండ్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఒక ఫస్ట్ బిగ్గెస్ట్ వ్యూ పాయింట్ లాగా వచ్చి చూస్తున్నారు, పిక్చర్స్ తీసుకుంటున్నారు. అండ్ ఈ కట్టడం కూడా వీళ్ళ ఆర్కిటెక్చర్ని బాగా రిజెంబుల్ చేస్తుందని నాకు అనిపించింది. అందుకే మీకు ఒక డీటెయిల్ వీడియో చూపిద్దామని స్లోగా షూట్ చేయాల్సి వచ్చింది. సో ఇఫ్ ఎనీవన్ గాట్ బోర్డ్ జస్ట్ స్కిప్ చేయండి. ఈ ఆర్కిటెక్చర్ అంతా కొంత డిఫరెంట్గా అనిపించింది. అంటే నాకు అంత అవగాహన లేదు, బట్ నాకు కొంచెం గ్రీస్ ఆర్కిటెక్చర్స్ అలా కొంత అనిపించినట్లుగా ఫీల్ అయ్యాను నేను. లైక్ ఆ రోమన్స్, గ్రీస్ అలా అనిపించింది నాకు కొంచెం. మీరు ఇక్కడ నెపోలియన్ ఫిగర్స్ అండ్ సోల్జర్స్ ఫౌట్ చేసినట్టు అలాంటి గుర్తులన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అక్కడి నుంచి ఇది లూయిస్ విట్టన్ వాళ్ళ బ్యాగ్ స్టోర్ అండి. ఇవి మీరు చూస్తే అక్కడ అందరు లైన్లో నిలబడి ఉన్నారు. అండ్ ఈ పిక్చర్ ఏదో ఫన్నీగా ట్రై చేశాను. అలా ఎంతసేపు చూసినాడు అలానే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇది మీరు చూస్తే ఇది షుగర్ క్యాండీ అండి. ఇక్కడ ఏదో సమ్ ఎగ్జిబిషన్ కైండ్ నడుస్తుంది లోపల, సైన్స్ ఫేర్, సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ మీద. ఈ బయట ఇలా షుగర్ క్యాండీని ఇలా డెకార్ చేసి వదిలేసారు. అది జనరేట్ చేస్తూనే ఉంది. అలా రోడ్డు మీద వెళ్ళాలి, అలా పట్టుకొని తింటున్నారు, కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మేము కూడా కొంత తీసుకొని ట్రై చేసాము. అండ్ ఇట్ వాజ్ మన నార్మల్ షుగర్ క్యాండీ లానే ఉంది, బట్ ఓన్లీ కలర్ మాత్రం లేదు, జస్ట్ వైట్గా ఉంది అంతే. బట్ బాగుంది. ఈవెన్ నేను కూడా ట్రై చేశాను. ఈ పిక్చర్ అదే. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ని వచ్చేసి ప్లేస్ డీలా కాంకర్డ్ అంటారు. ఇదేంటంటే ఇది ఒక లార్జెస్ట్ పబ్లిక్ స్క్వేర్ అనమాట ఇన్ ప్యారిస్లో. అంటే బోత్ వాళ్ళ హిస్టరీని, వాళ్ళ గురించి అంతా, దీని సరౌండింగ్స్ కానీ మరి చూసారంటే ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ బిల్డింగ్స్, వాళ్ళ ఆర్కిటెక్చర్, పీపుల్, లైక్ అన్నీ కనిపిస్తాయి మనకి ఈ స్పాట్ నుంచి. అండ్ ఇది వచ్చేసి బిగ్గెస్ట్ మ్యూజియం, లోవ్రా మ్యూజియం అంటారు. అన్ఫార్చునేట్లీ మేము లోపల వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ బిగ్గెస్ట్ క్రౌడ్ ఉంది. మేబీ అట్లీస్ట్ 6 hours నిలబడ్డా మాకు టికెట్ దొరకపోవచ్చేమో. అండ్ ఇంకోటి నాకు కొంత బోర్ అండి ఇలా ఆర్ట్ అండ్ మ్యూజియంస్ చూడాలంటే. ఏదో 1-2 అయితే ఓకే, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి వీధిలో ఒక 2-3 మ్యూజియంస్ ఉంటాయి. మనకైతే కుదరదు కదా అన్నీ కవర్ చేయడానికి. సో నేను మ్యాక్స్ 1 or 2 చూడడానికి ట్రై చేస్తాను అంతే. సో అలానే ఇక్కడ పిక్చర్స్ అన్నీ తీసుకున్నాము. ఆ రోజు వర్షం పడింది. మీరు ఈ గూగుల్లో కూడా కొంత ఇన్ఫో తెచ్చుకోవచ్చు. మేబీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టికెట్స్ మీరు వెళ్ళేటప్పుడు. ఈ పర్ఫార్మెన్స్ అక్కడే లోవ్రా మ్యూజియంలో జరుగుతుంది. అండ్ నాకు హై టాలెంటెడ్గా అనిపించాడు ఇతను. సో మీరు కూడా వినండి. ఇది మాడిలైన్ చర్చ్ అండి, విచ్ ఇస్ అండర్ రెనోవేషన్. 1764లో కట్టారు ఇది. ఇది వచ్చేసి హాప్ ఆఫ్ బస్ అండి, విచ్ మీరు సిటీ టూర్ అంతా కవర్ చేయొచ్చు less than 20 euros. ఇది వచ్చేసి ఒపెరా హౌస్. ప్రతి ఊర్లో ఇక్కడ ఒపెరా హౌస్ ఉంటుందండి. వీళ్ళు ఫిల్మ్స్ ప్లే చేసుకోవడానికి, కాన్సర్ట్స్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లవ్లాక్స్ బ్రిడ్జ్ అండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు. అదేంటి అంటే ఈ బ్రిడ్జ్ అనేది జైన్ రివర్లో పడిపోయిందంట. లైక్ బికాస్ ఆఫ్ ఈ హెవీ లోడ్ వల్ల ఈ లాక్స్ అన్నీ వేసి మన వాళ్ళు.
అందుకోసమని ఈ బ్రిడ్జ్ని వాళ్ళు అక్కడ ఉండి మీరు నా వెనకాల కానీ చూస్తే ఆ పిక్చర్లో అంత గ్లాస్ ఉంటుంది. ఆ గ్రిల్స్ అంతా వాళ్ళు రిమూవ్ చేసేసి గ్లాస్ పెట్టారు, సో దట్ ఇంకెవరు లవ్ లాక్ వెయ్యరు అని చెప్పి. ఎంత హెవీ అయి ఉంటే అది కొలాప్స్ అయిపోయింటుంది ఆ జైన్ రివర్లో, మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ స్టిల్ మనం అక్కడక్కడ ఈ లాక్స్ని చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెడుతూనే ఉంటారు, వచ్చిన వాళ్ళు మనలాంటి వాళ్ళు. బట్ నేనైతే ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉంటుంది. మనల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఈ ఐఫిల్ టవర్ దగ్గర మనల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అండ్ ఇక్కడ లవ్ లాక్స్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఈవెన్ మమ్మల్ని కూడా అలా గ్యాంబ్లింగ్లోకి లాగడానికి ట్రై చేశారు. బట్ మేమైతే ఛాన్స్ ఇవ్వలేదు, వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నోట్రడామ్. అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ ఫైర్ బ్రోక్ అయిన తర్వాత ఇది చాలా పాపులర్ గెయిన్ చేసింది విత్ కలెక్టింగ్ హైయెస్ట్ ఫండ్స్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఫండ్ వాళ్ళకి వచ్చిందంట. సో అది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా వాళ్ళు చేంజెస్ చేస్తూనే ఉన్నారు, సో దట్ అందుకని మనల్ని ఇంకా లోపలికి అయితే అలౌ చేయట్లేదు. ఇది లైక్ వాళ్ళు సింబాలిక్ హార్ట్ ఆఫ్ ప్యారిస్ లాగా ఫీల్ అవుతారంట. దీని ఎక్స్టీరియర్ ఆర్కిటెక్చర్ అంతా బాగుంటుంది అన్నారు. అండ్ నెక్స్ట్ ఈ పిక్చర్ వచ్చేసి ఇది నా ట్రావెల్ డైరీ అండి. నేను ఇందులో అన్ని ప్లేసెస్ని విజిట్ చేసింది, స్పాట్స్ అన్నీ రాసుకుంటాను. సో అలాగే ఒక పిక్చర్తో రిప్రజెంట్ చేద్దాము ఐఫిల్ టవర్తో అని అలా చిన్న డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఈవినింగ్ అయ్యేసరికి ఐఫిల్ టవర్ దగ్గరికి వచ్చేసామండి. సో ఈ విజిట్ ఇక్కడ ఆల్మోస్ట్ 3-4 hours స్పెండ్ చేసాము. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనము 2 floors వరకు వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళాలి అంటే అదొక ప్రైజ్, అండ్ బియాండ్ దట్ ఇంకా టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక ప్రైజ్. అండ్ మీరు ఏ డేలో వెళ్ళినా మినిమం మనకి ఒక 4 hours క్యూలో నిలబడాల్సి వస్తుంది. అండ్ ఆన్లైన్ టికెట్స్ వాళ్ళు టాప్ దాకా ఇవ్వరు, ఓన్లీ హాఫ్ ఫ్లోరే ఇస్తారు అనుకుంటా, సగం దూరం వరకే. అండ్ అలా నిలబడి మాకు ఈవినింగ్ 6:30 అయిపోయింది. వాళ్ళు టాప్ ఫ్లోర్ని క్లోజ్ చేసేసారు. సో మేము క్లైమ్ చేయలేదు పైకి. అందుకోసమనే మేము ఎనీవే నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేస్తాను అనుకుంటున్నాను, మేబీ నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. సో అప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను. హలో గైస్, వెల్కమ్ టు బ్రూగ్స్. అక్కడ ఏం రాస్తుందంటే వెల్కమ్ ఇన్ బ్రూగే అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా, ఎక్స్ప్లెనేషన్ అవసరమా? ఓకే. అండ్ జర్మనీలో అయితే వెల్కమెన్ అంటారు. పెద్ద డిఫరెన్స్ లేదండి, జస్ట్ కొంచెం లెటర్స్ అండ్ ప్రొనౌన్సియేషన్స్ డిఫర్స్ టు కంట్రీ అంతే. అండ్ బై ద వే నాకు కొంచెం జర్మన్ వచ్చు, సో ఏదో ట్రై చేస్తాను ట్రాన్స్లేట్ చేయడానికి ఏదైనా కనబడితే. ఓకే. అండ్ ఈ స్పాట్ వచ్చేసి నెక్స్ట్ స్పాట్ ఇదేంటి అంటే హార్స్ వాటర్ ఫౌంటైన్. ఇక్కడ ఈ బ్రూగ్ అనే ఊర్లో ఎక్కువగా హార్సెస్ వాడుతున్నారు. సో వాళ్ళు పురాతన కాలంలో కూడా బాగా వాడేవాళ్ళంట ఎప్పటి నుంచో. సో దట్ వాళ్ళు అలా ట్రావెల్ చేసేటప్పుడు ఆ హార్సెస్కి మంచినీళ్ళు దొరకడం కోసం ఇది ఒక స్టాప్ లాగా పెట్టారంట. ఇక్కడ ఆ హార్సెస్ని వాళ్ళు ఆపుకొని వాటికి వాటర్ తాగించి ముందుకెళ్ళే వాళ్ళంట. సో ఈ క్లిప్లో మీరు చూడొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ గుర్రాలని తోలుతున్నారు. సో అండ్ కొంచెం రాయల్ లుక్ ఉంది కదా, ఈవెన్ అమ్మాయిలు కూడా. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది వాళ్ళ మార్కెట్ స్క్వేర్ అండి. నేను అక్కడ షూట్ చేసిన పాయింట్. స్క్వేర్ అంటే ఏం లేదు, అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఒక జంక్షన్ లాగా ఒక స్పేస్లో ఉంటుంది. సో దాన్ని వీళ్ళు స్క్వేర్ అని పిలుస్తారు, లైక్ ఎ చర్చ్, లైక్ ఎ టవర్ అండ్ సమ్ మార్కెట్, హోటల్స్. సో ఆ సర్కిల్లో మనకు అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది వాళ్ళకి ఒక మేజర్ స్పాట్ లాగా, లైక్ సిటీ సెంటర్ అనుకోవచ్చు మనం. ఓకేనా, అలాంటి స్పాటే ఇది. ఈ టవర్ని బెల్ఫ్రీ టవర్ అంటారు అనమాట. సో బిగ్గెస్ట్ టవర్. అండ్ ఇది లోపలికి వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంది, ఐ థింక్ ద చర్చ్ ఆఫ్ హోలీ బ్లడ్ అనుకుంటా. నెక్స్ట్ ఈ పిక్చర్ చూసిన వాళ్ళు బీర్ ఫేవరెట్స్ అయితే మీరు ఖచ్చితంగా బ్రూక్స్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర మోర్ దెన్ 500 types ఆఫ్ బీర్స్ ఉన్నాయంట. సో గైస్, సేవ్ వాటర్, డ్రింక్ బెల్జియన్ బీర్. నేను చెప్పలేదండి, జస్ట్ అక్కడ ఉన్నది రిపీట్ చేసా. ఓకే. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఇవన్నీ అక్కడ స్ట్రీట్స్ అండి. ఇలా చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్గా ఉంది. చిన్న ఇల్లులు, చిన్న స్ట్రీట్స్, ఒక చిన్న టైనీ విలేజ్ అనమాట బ్రూగ్ అనేది. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఎంత విస్తీర్ణం ఉంది అనేది, బట్ చాలా చిన్నది. బికాజ్ మేము ఆల్మోస్ట్ హాఫ్ డేలో మొత్తం చూసేయగలిగాం, స్పాట్స్, ఫుడ్. అండ్ సో దట్ ఐ డోంట్ థింక్ సో ఇది పెద్దదని. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గూగుల్ ద రిమైనింగ్ ఇన్ఫో. ఓకేనా. అండ్ ఈ ఆర్కిటెక్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రతి కంట్రీకి ఇది వేరీ అవుతూనే ఉంది.
అండ్ ఇక్కడ ప్రతి ఊర్లో, ఐ మీన్ ఇన్ బ్రూక్స్లో, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు ఎక్కువ వాటర్ మీద డిపెండెంట్గా ఉన్నాయన్నమాట. లైక్ ప్రతి ఇంటికి ఇంటికి మధ్యలో వాటర్ కనెక్టివిటీ ఎక్కువ ఉంది. అండ్ చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. మనం పక్కింటికి వెళ్ళాలన్నా కూడా చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేయాలి, పక్క స్ట్రీట్కి వెళ్ళాలన్నా బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. అలా చిన్న చిన్న బ్రిడ్జెస్, చాలా క్యూట్గా ఉంది. అండ్ ద మోస్ట్ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్ కూడా ఉంది అక్కడ. అది ఎక్కువగా బ్రూక్కి వెళ్ళిన వాళ్ళందరూ తీసుకొని పోస్ట్ చేస్తారంట. సమ్వేర్ నా పోస్ట్ కార్డ్ మీద ఉంది అది. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి హిస్టోరియం ఆఫ్ బ్రూగ్ అనమాట. ఇది ఈ హిస్టోరియం ఆఫ్ బ్రూగ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నీ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఇందాక మనం చూసాం కదా, లైక్ సిటీ సెంటర్, దాని బిసైడ్ స్పాట్ అనమాట. ఇది సమ్ గవర్నమెంట్ బిల్డింగ్. జస్ట్ స్ట్రీట్ వ్యూస్ చూపిద్దామని ఇది కవర్ చేశాను. అండ్ నేను వెళ్ళింది లాస్ట్ మంత్, సో మేబీ దానివల్లే కొంచెం అంత మంచు లేదు. సో మేబీ ఇప్పుడు టెంపరేచర్స్ పక్కా హై అయి ఉంటాయి. మీరు అన్ని ఫ్లాగ్స్ చూడొచ్చు, బ్రూగ్ నేమ్ చూడొచ్చు. అండ్ గర్ల్స్ ఆర్ పోజింగ్ క్రేజీ ఇక్కడ. జస్ట్ ఓకే, సో జస్ట్ హ్యావ్ ఎ వ్యూ. సో ద రెస్పెక్ట్ ఈచ్ అదర్, అందుకే అక్కడ జర్మన్ ఫ్లాగ్ కూడా ఉంది. సో అన్ని ఫ్లాగ్స్ పెడుతున్నారు నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఈవెన్ ఇన్ స్విస్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ ప్లేస్ వీ ఆల్రెడీ సాన్ దిస్ హిస్టోరియం ఆఫ్ ద బ్రూగ్, సేమ్ పిక్చర్స్. అండ్ ఇది హిస్టోరియం ఆఫ్ బ్రూగ్స్ ఆపోజిట్లో ఉండే హోటల్. అండ్ ఇక్కడ ద మోస్ట్ డెలిషియస్ ఐటమ్స్, లైక్ మనమైతే ఏమంటామో తెలీదు, స్నిట్జల్స్ ఏదో అన్నారు వీళ్ళు. సో ఇది ఇక్కడ ఫేమస్ అంట. సో మనం తింటామో లేదో కూడా నాకు ఐడియా లేదు. సమ్ సీ ఫుడ్ అని చెప్పారు. సో దట్ అది మార్నింగ్ టైం అవడం వల్ల ఖాళీగా ఉంది. అండ్ తర్వాత అయితే అక్కడ ప్లేసే దొరకదంట. అండ్ ఇది సిటీ సెంటర్. అండ్ ఇక్కడ ఎక్కువగా పావురాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ బెల్జియం, నేను జర్మనీలో కూడా చాలా ఎక్కువ చూశాను. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. పిచ్చుకలు, స్పారోస్, ఏవైతే మన దగ్గర లేదో అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో చాలా కొత్తగా అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో మా ఊర్లో చూసేదాన్ని, సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక చూశాను. ద సేమ్ సిటీ సెంటర్. మాతో పాటు వచ్చిన ట్రిప్లో అందరూ అక్కడ రోమ్ అవుతూ ఉన్నారు. మేబీ మేమే ఎర్లీగా వచ్చాం. సో ద సేమ్ స్పాట్ ఇది, ద సిటీ సెంటర్. వీళ్ళు దీన్ని మార్కెట్ స్క్వేర్ అంటారు. ఇంతే, జస్ట్ ఇటు ఒక 1 కిలోమీటర్, అటు ఒక 1 కిలోమీటర్ ఉంది నాకు తెలిసినంతవరకు ఊరు. సో ఆ తర్వాత స్పాట్స్ ఏం లేవు. సమ్ చాక్లెట్ ఫ్యాక్టరీ, హౌ టు మేక్ చాక్లెట్, సో అలాంటి సెషన్స్ ఏదో చాలా ఉన్నాయి. బట్ ఆ రోజు ఏదో దానికి హాలిడే అనమాట. ఇది బెల్లఫ్రీ టవర్, ఇందాక మనం చూసాం కదా వాళ్ళు గుర్రాలు తీసుకెళ్తున్నప్పుడు, ద సేమ్ స్పాట్. సో ఈజీగా నడిచవచ్చండి బ్రూక్స్ని. వీ డోంట్ నీడ్ ఎ ట్రాన్స్పోర్టేషన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ కదా. సో ద నెక్స్ట్ స్పాట్, అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీఆర్ బ్యాక్ టు సమ్ లేక్ అండి. ఆ లేక్ దగ్గరే వ్యూస్ అనమాట, సమ్ ర్యాండమ్ హౌసెస్. సో ఇట్లా బ్రిడ్జ్ పక్కన లేక్, బ్రిడ్జ్, అండ్ ఈ ఫారెస్ట్ లాగా సంథింగ్ చెట్లు అలా. సో ఆటమ్ కదా, ఫాల్ అవుతూ ఉన్నాయి లీవ్స్ అన్నీ. అండ్ బ్రూక్స్లో నేను ఈ డిఫరెంట్ బొమ్మలు చూశాను. ఫస్ట్ టైం ఏదో కొత్తగా అనిపించింది నాకు, బికాజ్ ఎప్పుడు మినియేచర్స్ అవ్వచ్చు, బొమ్మలు అవ్వచ్చు, ఇవన్నీ స్లిమ్గా ఉండే వాళ్ళనే తీస్తారు కదా. బట్ ఫస్ట్ టైం సంథింగ్ డిఫరెంట్ చూసాను నేను. లుక్ సమ్ ప్రతి సమ్ థింకింగ్ మ్యాన్ అలా. యా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇది అటామియం. ఇది అటామియం అనేది ఐరన్ మాలిక్యూల్ సింబల్ అనమాట. అటామియంలో సమ్ సైంటిఫిక్ టెస్ట్స్ జరుగుతుంటాయి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది, బట్ అది ఐరన్ మాలిక్యూల్కి రెఫరల్ తీసుకొని ఇది కట్టారు. ఇది ఐరన్ మాలిక్యూల్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఐ థింక్ 180 టైమ్స్ ఆర్ 160 టైమ్స్ పెద్దదంట. ఐరన్ మాలిక్యూల్ ఒరిజినల్ సైజ్కి, ఈ సైజ్కి. ఇది బ్రూక్స్కి, బెల్జియంకి మధ్యలో ఉంటుంది. సో మనం బ్రూక్స్ నుంచి కానీ ఆన్ ది వే టు బెల్జియం కానీ ఇది విజిట్ చేయొచ్చు. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇది నా బుక్ అనమాట. సో నేను బ్రూక్స్కి వెళ్ళినప్పుడు
ఇక్కడ ఆటోమియం దగ్గర పిక్చర్ తీసుకోవాలని, సో నేను ఆ పిక్చర్ వేసుకున్నాను ఇందులో. అదే ఈ బుక్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, అది చూస్తేనే మనకు అర్థమైపోతుందిగా, దెర్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ బెల్జియన్ చాక్లెట్ ఎక్సెప్ట్ ఎ వాఫల్ దట్ టుక్ బాత్ ఇన్ సమ్. అంటే ఏం లేదు, ఒక బెల్జియం చాక్లెట్ కంటే మంచి, ఐ మీన్ బెస్ట్ థింగ్ ఏది ఉండదంట. లైక్ డిప్డ్ ఇన్ సమ్ వేఫల్ అంటే హౌ టు సే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిస్కెట్ అని చెప్పచ్చా, కేక్ అని చెప్పచ్చా, ఐ డోంట్ నో. ఇట్స్ ఎ వేఫల్ అంతే. సో బెల్జియం ఈజ్ హైలీ ఫేమస్ ఫర్ చాక్లెట్స్. సో అక్కడికి వెళ్ళి, అండ్ ఆల్సో అవి చాలా కాస్ట్లీ, ఓకేనా. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పక్కా చాక్లెట్ టేస్ట్ చేస్తారు, గుర్తుగా తీసుకెళ్తారు. సో దట్ మేము కూడా టేస్ట్ చేసాం. యా, అబ్సల్యూట్లీ ఇట్స్ సో గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. సో నాకు ఎక్కడ వెళ్ళినా కలెక్ట్ చేసే అలవాటు ఉంది. సో అదే అలవాటుతో నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇక్కడ కూడా కలెక్ట్ చేశాను. సో అదే ఈ పిక్చర్. సో ఐ హోప్ యూ ఎంజాయ్. హలో గైస్, వెల్కమ్ టు బ్రజల్స్. ఇది బ్రజల్స్ సెంట్రల్ అనమాట. లైక్ రైల్వే స్టేషన్, లైక్ అన్ని ట్రామ్స్ ఇక్కడ ఎక్కొచ్చు. ఇది నైట్ వ్యూ, సో కలర్ఫుల్గా ఉంటుంది, అందుకే ఈ పిక్ అటాచ్ చేశాను. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి సిటీ సెంటర్ ఆఫ్ ది బ్రజల్. లైక్ దే ఆల్సో కాల్ దిస్ యాజ్ అ గ్రోటా మార్ట్, గ్రాండ్ ప్లేస్. ఇవన్నీ ఈ ప్లేస్ని వాళ్ళు అలా కూడా పిలుస్తారనమాట. సో అదే ఈ స్పాట్. వాళ్ళకి అంతా ఇక్కడ కల్చరల్ అట్రాక్షన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈవెన్ చిన్న చిన్న చర్చెస్, సమ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అదనమాట ఈ ప్లేస్. సో నా నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి, బెల్జియంకి వెళ్ళిన వాళ్ళు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఖచ్చితంగా చేయాలన్నమాట. ఐ మీన్ బ్రజల్స్కి వెళ్ళిన వాళ్ళు. ఒకటి వచ్చేసి వాఫెల్ తినడం, రెండోది పక్కాగా ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చేయడం. సో నేనైతే చేశాను ఇవి ఆ పిక్చర్స్. ఎందుకు అంటే వాఫెల్స్కి, బెల్జియం వాఫెల్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. అండ్ నిజంగానే ఆ పేరుకు తగ్గట్టు చాలా టేస్టీగా ఉన్నాయి. సో నెక్స్ట్ వ్యూ చూస్తే ఈ వీడియోలో నేను యాడ్ చేశాను హౌ దే ఆర్ మేకింగ్ అని. సో వాళ్ళది ఆల్రెడీ మిక్సర్ని కలిపి రెడీగా పెట్టుకుంటారు. సో మనం ఆర్డర్ చేయగానే ఆ వాఫెల్ మెషిన్లో దాన్ని పోర్ చేసి తీసుకొని వస్తారు. మనకి చాలా చాయిసెస్ ఉంటాయి అన్నమాట, ఏం పిక్ చేసుకోవాలి అని. లైక్ ఫ్రూట్స్, న్యూటెల్లా, అండ్ అలా మనకి ఏ బేస్ కావాలి, దాని మీద ఏం యాడింగ్ చేయాలి అనేది చెప్పచ్చు. అండ్ బిలీవ్ మీ, అక్కడ ఈ షాప్ ముందు క్యూ కట్టేస్తున్నారు ఆల్మోస్ట్. సో అంత ఫేమస్ అనమాట ఈ బెల్జియం వాఫెల్స్ అనేది. నాకు అన్ని ఫ్లేవర్స్ చూసి డిసైడ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో మేబీ అందరూ అలానే కన్ఫ్యూజ్ అయిపోతారు అనుకుంటా. ఇట్స్ లుక్ సో టేస్టీ. అండ్ బెల్జియంలో ఇంకో ఫేమస్ స్పాట్ వచ్చేసి మాన్కెన్ పిస్. అదేం లేదు, ఈ బుడ్డోడు అనమాట. అదొక స్టాచ్యూ, లైక్ వాటర్ ఫౌంటైన్ కైండ్. జస్ట్ ఆ చిన్నపిల్లోడు నిలబడి అలా ఉన్నట్టు పెట్టారు. అండ్ నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి జెన్కెన్ పిస్ అనమాట. ఆ పిక్చర్ ఏంటి అంటే, లైక్ ఇక్కడ ఎలా మేల్ వర్షన్ ఉందో అది ఫిమేల్ వర్షన్ అనమాట. ఈ ఫిమేల్ వర్షన్ చాలామందికి తెలియదు. సో హిడెన్గా లోపల ఎక్కడో ఉంటుంది. సో విజిట్ చేసిన వాళ్ళు మీరు గూగుల్లో కానీ చెక్ చేసుకుంటే జస్ట్ ఒక 200-300 మీటర్స్లో ఉంటుందన్నమాట. మీరు ఈజీగా ఫౌండ్ అవుట్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్స్ ఇన్ బెల్జియం వీ కెన్ సే మాన్కెన్ పిస్ ఒకటి. ఆ రోజు అక్కడ ఏదో మంచి ఫెస్ట్ జరుగుతూ ఉంది, వీడియో అదే. లైక్ ఇదేదో సమ్ డిఫరెంట్ వెహికల్లా ఉంది. వాళ్ళు దాంట్లో బీర్ తాగుతూ అట్ ద సేమ్ టైం సైకిల్లా పెడలింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో లుక్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి సెయింట్ మిషెల్ క్యాథడ్రల్. ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇట్ వాస్ క్లోజ్డ్ బై ద ఈవినింగ్. మేము అప్పుడు జస్ట్ బయట అవుటర్ వ్యూ చూసాము. అండ్ ద ఆర్కిటెక్చర్ వాజ్ సో, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ నేమ్ సెయింట్ మిషెల్ క్యాథడ్రల్, లైక్ చర్చ్ అనమాట. ఇట్స్ ఎ చర్చ్.
అండ్ మన నెక్స్ట్ స్పాట్కి వచ్చేస్తే ఇది ఒక షాపింగ్ మాల్ అనమాట, ది గలేరియా. సో ఇట్లా ఫుల్గా లైటింగ్స్ అంతా ఉంది, నైట్ వ్యూ చూసాను, చాలా బాగుంది. సో మేజర్లీ వాళ్ళు సెల్ చేసేది చాక్లెట్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ క్లోతింగ్స్, జ్యువెలరీ, బ్యాగ్స్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇట్స్ లుక్ సో రాయల్ అనమాట ఈ స్టోర్ అంతా. అండ్ ఈ చాక్లెట్ ఫొటోస్ కూడా మీకోసం నేను అటాచ్ చేశాను, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. అండ్ ద నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ద రాయల్ ప్యాలెస్ అనమాట. ఇది కూడా ఒక నైట్ వ్యూవే. ఈ రాయల్ ప్యాలెస్లో ఐ మీన్ అప్పుడు కింగ్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళంట. ఇప్పుడు ఏదో సమ్ గవర్నమెంట్ పర్పస్కి దాన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ లుక్ సో బ్యూటిఫుల్. అండ్ బెల్జియంలో చాలా మంచి పార్క్స్ అండ్ వ్యూస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇట్స్ వర్త్ విజిటింగ్. గివ్ ఇట్ ఏ ట్రై గైస్. థ్యాంక్స్. దానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక జస్ట్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. అక్కడ ఈ డైరెక్షన్స్ బోర్డ్స్ ఉన్నాయి. సో లైక్ ఇటు వెళ్తే జ్యూరెక్, అటు వెళ్తే బర్న్ అనమాట. అక్కడ ఈ పిక్చర్ తీసుకున్నాను జస్ట్ యాజ్ ఏ మెమరీ. అండ్ ఫస్ట్ బర్న్లో దిగంగానే మేము ఫస్ట్ చూసిన ప్లేస్ బేర్ పార్క్. లైక్ వీళ్ళైతే బేర్ అండ్ పార్క్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఇది హార్ట్ ఆఫ్ ది బర్న్. ఇక్కడేమో బేర్స్ అన్నీ చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు ఎందుకు లేవు అంటే అదే ఈ బోర్డ్ మీరు చదివితే హైబర్నేషన్, లైక్ వింటర్లో ఈ బేర్స్ అన్నీ ఫుడ్ తినేసి అలా 6 months ఉండిపోతాయి కదా, ఆ హైబర్నేషన్ పీరియడ్ అనమాట. సో కనిపించలేదు. అండ్ ఇది అక్కడ నియర్ బై వ్యూ అనమాట. ఆ దూరంగా కనపడేది చర్చ్ టవర్. అండ్ వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, సంథింగ్ డిఫరెంట్గా. చూడండి. అండ్ ఇది నెక్స్ట్ ఆపోజిట్ టు బేర్ పార్క్ ఉంటుంది. ఇది ఎప్పుడో 15th century కట్టిన బ్రిడ్జ్ అంట. నియోడిక్ బ్రూక్ అండ్ ఉంటర్టాట్ బ్రూక్ అంటారు. 15th century నుంచి 19th century మిడిల్లో దీన్ని బాగా యూజ్ చేసేవాళ్ళంట. బట్ స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. బట్ రివర్ ఆర్ఏ మీద ఇది కన్స్ట్రక్ట్ అయి ఉంది. అండ్ అక్కడి నుంచి బర్న్ సిటీ కొంచెం చిన్నదే అనిపించింది. సో నడుచుకుంటూ వెళ్ళిపోయాము అందరూ బ్యాగ్స్ వేసుకొని. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ గ్రూప్ ట్రిప్ అనమాట బర్న్ వెళ్ళింది మాత్రం. అందుకే మీరు చూస్తే మీకు అందరూ కనిపిస్తూ ఉన్నారు. అండ్ పైన మీకు వైర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అది కరెంట్ సప్లై అనమాట ట్రామ్స్ కోసము. అండ్ క్వైట్ చిన్న చిన్న రోడ్స్, చిన్నగానే ఉంది బర్న్. లైక్ రోడ్స్ కూడా ఇటు సైడ్ అంతా పార్కింగ్స్, మధ్యలో ట్రామ్స్కి. సో అది మార్నింగ్ అవడం వల్ల రోడ్స్ కొంచెం బిజీగా లేవు. సో మీరు చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ కానీ చూస్తే ఈ ఫౌంటైన్స్ దగ్గరే వాటర్ పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు. అది ప్యూర్ వాటర్ అంట, అది వాళ్ళకి అలవాటు అంట. సో అంత క్లీన్గా ఉంటుంది అని మేబీ చెప్తుండొచ్చు మనకి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు వెనకాల క్లాక్ టవర్ కనిపిస్తుంది కదా. ఈ క్లాక్ టవర్ ముందే ఆ పిక్చర్ క్లిక్ చేశాను. ఈ క్లాక్ టవర్ స్టోరీ ఏంటి అంటే ఇది కన్స్ట్రక్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటికీ వర్క్ అవుతూనే ఉంది. లైక్ మన సాలార్జంగ్ మ్యూజియంలో కూడా మనకు ఒక ఓల్డ్ క్లాక్ ఉంది కదా. సో సిమిలర్ కైండ్, బట్ ఇది ఒక ఆస్ట్రానమికల్ క్లాక్. దీన్ని వీళ్ళు జైట్లాగే అంటారు క్లాక్ టవర్. మీరు కానీ క్లియర్గా చూస్తే 13th century కట్టారు. ఆ సెంటర్లో ఉన్న రింగ్స్ అన్నీ తిరుగుతాయి అనమాట. లైక్ ఎవ్రీ హవర్ అప్పుడు ఎన్ని అవర్స్ అయితే అన్ని గంటలు కొడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జనరల్లీ ట్రామ్ రోడ్ మీద తిరుగుతుంటాయి. మన కోల్కతాలో కూడా ఉంటాయంట. సో సిమిలర్ కైండ్ అనుకోండి. కాకపోతే ఇవి కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ ఆ డోర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అనమాట మనం దిగేటప్పుడు, మన స్టాప్ వచ్చినప్పుడు అలా అంతా ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ బర్న్లో మాత్రం ఈ కరెంట్ వైర్స్ అని ఇలా దగ్గరగా ఉన్నాయి. జర్మనీలో అయితే కొంచెం హైట్లో ఉంటాయి, అలా వైండప్ అయినట్లు మనకు అనిపించదు. ఇది క్లాక్ టవర్ బ్యాక్ వ్యూ అనమాట. ఈ ట్రామ్స్ ఎక్కేస్తే మనం ఏ స్టాప్లో ఐ మీన్ ఒక 500 meters అలా దింపుతూ ఉంటుంది ఈజీగా మనల్ని. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ది పార్లమెంట్ బిల్డింగ్.
ఆఫ్ బెర్న్, స్విట్జర్లాండ్లో ఉండే బెర్న్ ఒక పార్లమెంట్ బిల్డింగ్. ఇది 1902లో ఇనాగరేట్ చేశారంట. బట్ కట్టడం మాత్రం 1852 నుంచి మొదలెట్టారు. బట్ స్టిల్ ఇది ఇంకా మనకు కొత్తగానే కనిపిస్తుంది, ఇంత ఓల్డ్ బిల్డింగ్ అయినా. లైక్ 38 ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దీనికోసం వర్క్ చేశారంట. ఇది బయట అక్కడ వీక్లీ మార్కెట్ జరుగుతూ ఉంటుందంట సాటర్డే. సో అదే వీక్లీ మార్కెట్. అండ్ స్విట్జర్లాండ్ ఈజ్ వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ అనమాట స్విట్జర్లాండ్. ఆ మార్కెట్ కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి ఏది కొనాలన్నా. ఈవెన్ వెజిటేబుల్స్ లైక్ టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కాస్ట్లీ, ఏది తక్కువ లేదు, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అండ్ ఇవి చీజ్ షాప్స్. చీజ్ ఇక్కడ మీకు ప్రతి దగ్గర దొరుకుతుంది, లైక్ మిల్క్ బై ప్రోడక్ట్స్ అన్నీ, లైక్ చీజ్, గౌడ, పన్నీర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవి సలాడ్స్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఫ్లవర్స్. పువ్వులు చాలా అందంగా ఫ్రెష్గా రకరకాల కలర్స్లో ఉంటాయి. చామంతి పూలు, రోజా పూలు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇప్పుడు మనం బ్యాక్ ఆఫ్ ది పార్లమెంట్ వెళ్తున్నాము. అక్కడ ఏం లేదు, లైక్ వ్యూ మాత్రం బాగుంది. ఒక కైండ్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్, ఓపెన్ స్పేస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ రోజు టెంపరేచర్ అరౌండ్ 4 degrees ఉందనుకుంటా, చాలా చల్లగా ఉంది. సో ఇదే ఆ వ్యూ. చెట్లు ఆటమ్ అవడం వల్ల చాలా అన్ని కలర్స్లో ఉన్నాయన్నమాట, రెడీ టు ఫాల్ ఇవన్నీ ఇంకొంత రోజుల్లో. చలి పెరిగే కొద్దీ ఆకులు రాలిపోతూ ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ సీజన్కే మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయి అన్నమాట వికసించడం. ఇదంతా అక్కడే పార్లమెంట్ బిల్డింగ్ వెనకాల బ్యాక్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి ఐన్స్టీన్ వాళ్ళ హౌస్ అనమాట. ఆయన యాక్చువల్లీ జర్మనీలో పుట్టారు, బట్ ఆ తర్వాత ఒక 2-3 years ఇక్కడికి స్విట్జర్లాండ్కి మూవ్ అయ్యారంట. లైక్ వాళ్ళ వైఫ్తో పాటు ఈ అపార్ట్మెంట్లోకి మూవ్ అయ్యారంట 1903. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఈ ప్లేస్ని. అండ్ ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీని ఇక్కడే డెవలప్ చేశారంట. సో అది ఐన్స్టీన్ హౌస్. అండ్ మీరు ఐన్స్టీన్ హౌస్ రాసిన దగ్గర మీకు డోర్స్ కనిపిస్తున్నాయి కదా నా పక్కన, ఆ డోర్స్ నుంచి కిందకి వెళ్తే వాళ్ళ ఇల్లులు వస్తాయి, పైన షాప్స్ ఉన్నాయి. సో లిటరల్లీ వాళ్ళు అండర్ గ్రౌండ్ కింద ఉంటున్నారనమాట. అది ఒక చిన్న కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. ఆ డోర్స్ ఓపెన్ చేస్తే జనరల్ హౌస్ లాగా స్టెప్స్ అన్నీ కిందకు ఉన్నాయన్నమాట. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవాళ మన వ్లాగ్ గ్రిండెల్వాల్డ్ అనేది స్విట్జర్లాండ్లో ఉన్న చాలా ఊర్లలో ఒక ఊరు అనమాట. గ్రిండెల్వాల్డ్ వెళ్ళడానికి మేము ఇంటర్లాకన్ రీచ్ అయ్యి ఇంటర్లాకన్ దగ్గర నుంచి ట్రైన్ తీసుకొని గ్రిండెల్వాల్డ్ వెళ్ళాం. ఈ గ్రిండెల్వాల్డ్ వెళ్ళే ముందు ఇంటర్లాకన్లో మేము దిగిన ప్లేస్లో ఈ లేక్ ఉందన్నమాట. ఈ లేక్లో అంత చలిలో ఈ బాతు మాత్రం ఎంజాయ్ చేస్తుంది. సో ఇట్ పుల్డ్ మై ఐస్ యాక్చువల్లీ. అసలు కలర్ కూడా మన ఊర్లలో లాగా కాకుండా కొంచెం వేరే ఉంది. సో ఇది ఫారెన్ బాత్ అనమాట. ప్రతి క్యూట్ యాక్చువల్లీ, చూడండి కదా. సో ఎంజాయ్ చేస్తుంది అది. అక్కడే ఇవన్నీ షూట్ చేసామన్నమాట ఇంటర్లాకెన్ అనే ఊర్లో ఒక లేక్లో. అండ్ అబ్జర్వ్ చేయండి వాటర్ ఎంత క్లీన్గా ఉంది. సో ఐ విష్ మనం కూడా అందరం కేర్ఫుల్గా ఉండుంటే మన ఇండియా వాటర్స్ కూడా ఇంతే అద్భుతంగా ఉండేవేమో అనుకుంటా. పర్లేదు, ఇవాళ నుంచి అయినా ట్రై చేద్దాం, మన ఇండియాని కూడా పొల్యూట్ అవ్వకుండా కాపాడుకుందాం, మనం అంత ప్రయత్నం మొదలెడదాం. ఇది చూసినప్పుడల్లా ఎప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను, అట్లీస్ట్ ఒక్కరు ఫాలో అయినా మోటివేషన్ ఉంటుంది మనకి అని. అండ్ స్వాన్స్ అనమాట ఇవి. అయ్యా ఎంత బ్యూటిఫుల్గా స్విమ్ వెళ్తూ ఉన్నాయంటే అంత బాగున్నాయి, ఎంత ఫేర్గా ఉన్నాయి కదా. అండ్ అసలు క్లీన్గా ఉన్నాయి బికాజ్ ఇక్కడ పొల్యూషన్ లేదు. అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ వెదర్ని. కపుల్ స్వాన్. సో దిస్ ఫోటో ఇస్ అట్ ఇంటర్లాకెన్. వెనకాల ఉండేవి స్విస్ ఆల్ప్స్ అనమాట. ఆల్ప్స్ అంటే ఏం లేదు, కొండలు, స్విట్జర్లాండ్లో ఉండేవి. ఎస్, ఫైనల్లీ ఎదురు చూసిన మూమెంట్ స్టార్ట్ అయింది. ఐ గాట్ ఇన్ టు ద ట్రైన్. ఇంకా స్నో చూడడమే. సో నా ఎగ్జైట్మెంట్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. లైఫ్లో ఫస్ట్ టైం స్నో చూస్తున్నాను కదా. సో
కంట్రోల్ అవ్వలేకపోయినా ఐ బికెమ్ ఏ కిడ్ యాక్చువల్లీ. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ స్నో చూడాలని. ఫైనల్లీ నాకు ఇష్టమైన ప్లేస్లో, నాకు నచ్చిన ప్లేస్లో చూశాను. యా, ఇలా ఉందన్నమాట. కొన్ని దగ్గరలో డ్రై అయిపోయింది అండ్ కొన్ని దగ్గరలో డ్రై అవ్వలేదు. ఈవెన్ సన్ ఉన్నా కూడా కరగలేదు మంచు. మీకు అర్థమవుతుంది అనుకుంటా సన్ ఉన్నాడని. అండ్ అక్కడ ఉన్న మధ్యలో ఒక స్టాప్లో గెట్ డౌన్ అయ్యామన్నమాట. సో దట్ ఈ వ్యూస్ క్యాప్చర్ చేయొచ్చు, వ్యూ మేము కూడా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం కొంతసేపు కూర్చొని అని. అండ్ అండ్ ఇంత చలిలో అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి ఫుల్గా. దాని మీద అంతా స్నో పడింది. సో టూరిస్టులు అనమాట వీళ్ళంతా, చాలామంది విజిట్ చేస్తుంటారు కదా, అందరు పిక్చర్స్ తీసుకోవడం, స్నో చూడడం. అండ్ ఈ మౌంటైన్స్లో స్కీయింగ్ చేస్తారంట. స్కీయింగ్ అంటే మీకు అర్థమవుతుంది నేను టాప్ వ్యూ చూపించినప్పుడు. ఈ లోపల ఈ ఇల్లులు ఎలా ఉన్నాయి చూడండి. అయ్యా, ఆ ట్రైన్ చూసారా? ఈ ట్రైన్ ఆ టాప్ మౌంటైన్ నుంచి వస్తుంది అనమాట. ఎంత బాగా ఈ ట్రాక్ ప్రిపేర్ చేశారో ఆ ఇంజనీర్ ప్రతిభని మనం మర్చిపోకుండా ఉండలేము నిజంగా. సో ఇట్లాంటి హిల్లీ ఏరియాస్లో ఇంత డెవలప్డ్గా వీళ్ళు చేయడం చాలా గ్రేట్ కదా యాక్చువల్లీ. ఐ థింక్ సమ్ 4,000 మీటర్స్ ఆఫ్ హైట్ సంథింగ్ వెళ్తుంది ఇది ఆల్మోస్ట్ ఈ ట్రైన్. అండ్ ఈ స్కీయింగ్ చేయడం వల్ల ఆ గీతలు అలా ఉన్నాయన్నమాట కొండ మీద, ఒక వేలాగా పెట్టుకొని ఉన్నారు. ఆ చెట్లు కూడా అలానే, ఆ చెట్లన్నీ మంచులో మునిగిపోయినాయి యాక్చువల్లీ. ఇట్స్ టాప్ ఆఫ్ ది మౌంటైన్. మీకు అర్థమవుతుంది కదా, క్రిస్మస్ ట్రీ లాంటి చెట్లు అనమాట ఇవన్నీ. మనం చూస్తుంటాం కదా క్రిస్మస్ ట్రీస్, ఆ టైప్ ఆఫ్ చెట్లు. ఈ మంచుకు అన్నీ కొలాప్స్ అయిపోతాయంట, ఆకులన్నీ ఊడిపోయి. మళ్ళీ వన్స్ మంచు పోగానే ఇదే కొండ మనం ఫుల్ గ్రీనరీలో చూస్తామంట. సో ఐ విష్ టు సీ అగైన్ యాక్చువల్లీ. మళ్ళీ ఆ పచ్చదనంతో ఈ స్విస్ ఆల్ప్స్ ఎలా ఉంటాయి చూడాలని ఉంది. ఐ విష్ ఐ గో వన్స్ అగైన్ టు స్విట్జర్లాండ్. యా, మళ్ళీ ట్రైన్, వీ గాట్ బ్యాక్ టు ద ట్రైన్ అగైన్. మీరు చూస్తే మేము పైకి వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్ళే కొద్దీ మంచు ఇంకా పెరుగుతూ ఉంది. ఆ ఇల్లులు కూడా వాళ్ళు అందుకే అలా కట్టుకున్నారు యాక్చువల్గా. ఆ స్నో అలా పడితే స్నో కేక్స్ని అలా వాళ్ళు రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ వుడ్ బిల్ట్, ఎందుకంటే వుడ్ చలిని ఆపుతుంది కదా కొంతవరకు. సో అండ్ అది పడ్డా కూడా వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఈజీ. అండ్ ఇది గ్రిండెల్వాల్డ్ అనమాట. వి రీచ్ నియర్ టు వన్ ఆఫ్ ది మౌంటైన్స్. బట్ ఆ రోజు కేబుల్ కార్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి గ్రిండెల్వాల్డ్లో. దే ఆర్ అండర్ రెనోవేషన్. బట్ ఈవెన్ ద ట్రైన్ జర్నీ వాజ్ ఆసమ్. ఇది ఆపోజిట్ రైల్వే స్టేషన్ అనమాట, వేర్ వి గాట్ డౌన్. అక్కడంతా ఇలా స్నో ఉంది. యా, మేమంతా స్నో జంప్ అయిపోయాం, పిచ్చగా ఆడుకున్నాం. బట్ ఎక్కువసేపు ఉండలేకపోయాం బికాజ్ మనం ఇండియన్స్ వెదర్లో మనకి చలిని డీల్ చేయడం మనకు పెద్దగా తెలియదు కదా. సో యా, ద బెస్ట్ మూమెంట్. ఐ వెయిటెడ్ ఫర్ సో లాంగ్. ఫైనల్లీ స్నోతో ఆడుకున్నాను. హోప్ యూ లైక్డ్ ఇట్. గ్రిండెల్వాల్డ్ తర్వాత నా నెక్స్ట్ డెస్టినేషన్ లౌటర్ బ్రూనన్, లైక్ ఇంకో ఊరు స్విట్జర్లాండ్లో. సో అక్కడ స్టార్ట్ అయ్యాం. సో ఆన్ ది వే అనమాట ఇదంతా. బస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఈ స్విస్ ఆల్ప్స్, మనం ఎంత దూరం వెళ్తున్నా స్విట్జర్లాండ్లో లైక్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్లో ఇంత మంచు ఇంత చలి ఉండదు అనమాట, లైక్ జూరిక్, సమ్ అదర్ లూకర్నా, సమ్ అటు సైడ్ వెళ్తే మనకు అంత చలి ఉండదు. సో ఇటు వచ్చిన తర్వాత ఇటు మంచు అంతా ఎక్కువ ఉంటుంది అనమాట. సో లౌటర్ బ్రూనన్లో దిగి అక్కడి నుంచి మేము, అక్కడ ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట, అది చూడడానికి వెళ్తున్నాం. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ యాక్చువల్గా. అండ్ ఈ లౌటర్ బ్రూనన్లో 72 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట ఆల్మోస్ట్. బట్ అంటే ఐ మీన్ కొండల్లో మధ్యలో ఉంటాయి. అండ్ ఫస్ట్ స్నో అక్కడే చూసామన్నమాట. అప్పటికే కొంత కరిగిపోయి ఉంది. సో అందరూ లౌటర్ బ్రూనన్ చూసి ఆ స్నో చూసి ఇంకా ఎగ్జైట్ అయిపోయారు. ఇంకా మనం ఇంకొంచెం హైట్కి వెళ్ళే కొద్దీ ఇంకా స్నో ఎలా ఉంటుంది అని. సో నేనైతే పట్టుకొని టెస్ట్ చేస్తున్నాను అది కరుగుతుందా అని. చాలా హార్డ్గా ఉంది, త్వరగా కరిగేలా అనిపించలేదు చూస్తే. సో ఇది లౌటర్ బ్రూనన్స్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ ఆ కొండపైకి, మరీ అంత హైట్ కాదు, జస్ట్ ఒక ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వాక్ చేస్తే మనము
లౌటర్ బ్రూన్ అండ్ వాటర్ ఫాల్స్ చూడగలుగుతాం. సో మేము అక్కడి నుంచి పిక్చర్స్ తీసుకున్న తర్వాత వీ జస్ట్ మూడ్ అండ్ అదే లౌటర్ బ్రూన్ అండ్ వాటర్ ఫాల్స్. అక్కడ కూడా అంత స్నో పడిపోయింది ఫుల్గా. అంత మంచులో అంత లో టెంపరేచర్లో కూడా ఆ వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంది. ఇది లౌటర్ బ్రూన్ అండ్ ముందున్న వాటర్ ట్యాప్ అనమాట. ఈ వాటర్ న్యాచురల్ వాటర్ అంట. సో నో ఫిల్టర్ నథింగ్. సో డైరెక్ట్గా హిల్లో నుంచి వచ్చే వాటర్ అని చెప్పారు. మేము టేస్ట్ చేసాం, నిజంగానే ఏదో కొంచెం తీయగా ఉన్నాయి వాటర్ అనమాట. న్యాచురల్ వాటర్ అనిపించింది. వాళ్ళు చెప్పింది నమ్మాలనిపించింది. ఇది అక్కడ తీసుకున్న పిక్చర్ అనమాట. లౌటర్ బ్రూన్ అండ్ జస్ట్ 1 కిలోమీటర్ బిఫోర్ అక్కడ హౌసెస్ అన్నీ ఉన్నాయి. స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ బుక్ ఇట్ ఆన్లైన్ అండ్ యూ కెన్ ఫైండ్ ఏ స్టే. ఇది లౌటర్ బ్రూన్ అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర. మీకు ఒక థింగ్ ఏంటి అంటే ఇక్కడంతా ఫేమస్ స్పాట్స్ అంటూ ఏమి ఉండవు. నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి, ఆ ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేయాలి. ఈ స్టోన్స్ కూడా అక్కడ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా ఎలా సెట్ చేశారు వాళ్ళు అనేది అర్థం కాలేదు. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. హోప్ యూ లైక్ దట్. స్విట్జర్లాండ్లో సమ్ 3000 feet హైట్లో ఉండే ఒక చిన్న ఊరు అనమాట. దానికి వెళ్ళడానికి ఫస్ట్ మనం ఫనిక్యులర్ అని ఒక, దీన్ని ఏమని చెప్పాలి, లైక్ ఎ కేబుల్ కార్, బిగ్గెస్ట్ వన్. సో దాంట్లో తీసుకెళ్తున్నారు మనల్ని. ఆల్మోస్ట్ 100 people ఆర్ to 150 people దాని కెపాసిటీ అనమాట. సో ఇప్పుడు ఆ ఫనిక్యులర్ ఎక్కాం మేము. అక్కడి నుంచి దాంట్లో పైకి వెళ్ళిన తర్వాత అండ్ సెకండ్ స్టేజ్ అక్కడి నుంచి ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. సో ఆ ఫనిక్యులర్ నుంచి మనం ఇప్పుడు హైట్కి మెల్లిగా వెళ్తూ ఉన్నాం అనమాట. మాతో పాటు చాలామంది ఎక్కారు. ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్. సో కొంచెం లైట్ డిమ్ అవుతూ ఉందన్నమాట. ఇదంతా స్నో వ్యూ. వీ వర్ సో గుడ్ అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ ఎంజాయింగ్. ఫస్ట్ టైం కదా ఎక్కడం ఫనిక్యులర్ కూడా, అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్. సో వీఆర్ హ్యావింగ్ సమ్ జోక్స్ అండ్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ అనొచ్చు. అండ్ ఆయన డ్రైవర్ అనమాట దానికి. సో ఎవ్రీ 5 minutesకి ఒక ఫనిక్యులర్, అరౌండ్ 5 to 10 minutes బిట్వీన్. సో ఒక ఫనిక్యులర్ పైకి ఒక ఫనిక్యులర్ కిందకి ఉంటుంది అనమాట. అంటే ఇదే డ్రాప్ చేసి వస్తుంది. ఓన్లీ వన్ వే ఇక్కడ. స్విస్ ఆల్ప్స్, మనం చాలా హైట్కి వెళ్తున్నాం. సో నియర్ ద స్విస్ ఆల్ప్స్ వెళ్తున్నాం మనం ఏదైతే కింద నుంచి చూసామో, సో అంత పీక్కి కాదు, బట్ ఆల్మోస్ట్ 4000+ feet మనం వెళ్తున్నాం అనమాట. చూడండి, చెట్లంతా స్నో పడిపోయింది. ఇంకా పైకి వెళ్ళేటప్పటికి ఇంకా స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది. నేను స్విస్ని ఎలా చూడాలి అని నా ముందు డ్రీమ్ నుంచి అనుకుంటున్నాను. బికాజ్ నాకు చాలా ఇష్టమైన కంట్రీలో స్విస్ ఒకటి. సో నేను లక్కీలీ అలానే చూసాను స్విస్ని. నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్, అనుకున్నంతకంటే గొప్పగానే చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒక రైట్ టైంలోనే వెళ్ళాను అనుకుంటున్నా. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ద బెస్ట్ వ్యూస్ అన్నీ చూశాను. స్టిల్ ట్రావెలింగ్ ఇన్ ద ఫనిక్యులర్. ఇంకొక ఫ్యూ సెకండ్స్ మనం గెట్ డౌన్ అయ్యి ట్రైన్ క్యాచ్ చేస్తాం అనమాట ఇక్కడ నుండి. ఈ ఫనిక్యులర్ అనేది లౌటర్ బ్రూన్ నుంచి ఉంటుంది. సో దాని రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మీరు ఇది క్యాచ్ చేసుకొని ముర్రే వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు పెద్ద ఎక్కువ ఏం కాస్ట్ అవ్వదు. ఐ థింక్ 30 to 40 euros per head in between. మీకు అక్కడ వుడ్ లాగా కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. ఇది అక్కడ డ్రాప్ చేసేస్తుంది. సో మనం కొంచెం ముందుకు వెళ్తే ట్రైన్స్ వస్తుంటాయి. అండ్ ట్రైన్స్ కూడా ఎవ్రీ 10 to 15 minutesకి ఒక ట్రైన్ ఉంది. అండ్ మధ్యలో మీకు చాలా స్టాప్స్ ఉన్నాయి, ఏదైనా దిగొచ్చు. లైక్ వింటర్ ఎగ్, గ్రూడ్ షాల్, చాలా స్పాట్స్ ఉన్నాయి బిఫోర్ యూ రీచ్ ముర్రే. ఇన్ బిట్వీన్ ఆల్సో మీరు దిగి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేసి ముర్రే వెళ్ళొచ్చు. అండ్ ముర్రే తర్వాత కూడా ఉన్నాయన్నమాట. నౌ వీఆర్ ఆన్ ట్రైన్.
చూడండి ఎంత క్లోజ్గా వెళ్తున్నా అంటే ఇంకా అసలు ఏం లేదు అక్కడ స్నో తప్ప. ఈ ట్రీస్ అన్నీ అసలు కొన్ని అయితే అలా విరిగి పడిపోతున్నాయి, ఈ మంచు వాటి మీద పడిపోయి. ఆ వెనకాల ఉండేది స్నో ఆల్ప్స్ మనం చూసాం కదా, అవే ఆల్ప్స్. మనం ఆల్మోస్ట్ ఒక ఆల్ప్ మీదే ట్రావెల్ చేస్తున్నాం. ఇది ట్రైన్ అనమాట. నాకైతే అసలు మాటలు లేవు, నేను అలా చూస్తుండిపోయాను. ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ కదా నాకు, సో నేను అలా ఉండిపోయాను యాక్చువల్గా. ఇట్స్ రియల్లీ అ బ్యూటిఫుల్ కంట్రీ. యా, మేము ముర్రేలో దిగామండి స్టేషన్లో. దాని నుంచి వాక్ చేస్తే మేము ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయాలి, స్నోతో ఆడుకోవాలి, స్నో మ్యాన్ చేయాలి, ఏదేదో ఇమాజిన్ చేసుకుంటూ వెళ్ళాము. బట్ మోర్ దెన్ 1.5 hour నా వల్ల అయితే కాలేదు. ఇలా ఆల్మోస్ట్ మోకాల వరకు స్నో ఉందన్నమాట. ఇలా పిచ్చి పిచ్చిగా స్నోతో ఆడుకున్నాము కొంతసేపు. ఇంకా గ్లౌజెస్ కూడా చల్లగా అయిపోయాయి. సో ఇంకా అది అంత కోల్డ్ని తట్టుకోలేక కొన్ని పిక్చర్స్ తీసుకొని మేము మళ్ళీ కిందకు వచ్చేసాం అనమాట. అండ్ కిందకు వచ్చేటప్పటికి ఒక 2 hours, లైక్ ఆల్మోస్ట్ 6 అయింది. 6కి ఇంత చీకటి అయిపోయింది. అండ్ సేమ్ ఫనికులర్లో కిందకు వచ్చాము. లాస్ట్ మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందే మనకి ఇన్ఫామ్ చేస్తారు లాస్ట్ ట్రిప్ ఎప్పుడు ఉంటుందని. సో అది వీ షుడ్ కీప్ ఇన్ అవర్ మైండ్ అండ్ మనం రిటర్న్ అవ్వాలి. లేదంటే అక్కడ ఉండిపోతే ఏం జరుగుద్దో నాకు తెలీదు. బట్ నేనైతే ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అండ్ స్విస్లో ఏంటి అంటే త్వరగా చీకటి పడిపోతుంది ఈ సీజన్లో. సో ఆల్మోస్ట్ 6:30 లోపలే మీకు అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతాయి, అన్నీ బంద్ అయిపోతాయి అన్నమాట. అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. లౌటర్ బ్రూనన్ సిటీ, గ్రిండెల్వాల్డ్ సిటీ మనం ఏదైతే చూసామో అదే సిటీ ఇప్పుడు లైట్స్లో కనిపిస్తుంది. వీళ్ళందరూ మాతో పాటు దీంట్లో ఉన్నారు. సో దేనో తెలుగు స్టూడెంట్స్ అనమాట వాళ్ళు. మనకి ఎంతైతే కనపడుతుందో అంత మాత్రమే ఉంటుంది. అండ్ ఆ లేక్ దగ్గర ఉన్న స్వాన్స్ అనమాట ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి మనతో. సో నేను అలా పక్కకి వెళ్తే అది కదలట్లేదు, అలానే ఉంది. సో లుక్స్ లైక్ టూరిస్ట్కి అలవాటు పడిపోయినట్టున్నాయి ఈ స్వాన్స్. బాగా పిలుస్తుంటే దగ్గర రావడానికి ట్రై చేస్తుంది, బట్ అప్పుడప్పుడు అవి గట్టిగా పొడుస్తాయంట. పక్క నుంచి మా గైడ్ చెప్తుంది. సో దట్స్ వై నేను అందుకే దానికి చేయడానికి కొంత ఆలోచిస్తున్నాను. బట్ లక్కీలీ అది నన్ను ఏం చేయలేదు. అండ్ అక్కడి నుంచి ఆ లేక్ నుంచి నేరుగా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. చాలా చిన్న ఊరు, ఏదైతే మీకు కనిపిస్తుందో అంతే నడిచి తిరిగవచ్చు హాల్స్టాట్ అంట. కానీ ఇట్స్ లైక్ ఎ ఫెయిరీ టేల్ టౌన్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇల్లులు. యూరోప్లో ఒక్కొక్క సిటీ, ఒక్కొక్క కంట్రీ డిఫరెంట్గానే ఉంటున్నాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ సర్ప్రైజింగ్ మీ విత్ దేర్ యూనిక్ నేచర్ ఆర్ యూనిక్ థింగ్స్. అన్నీ కొత్తగానే ఉంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా. అరే ఇది ఆల్రెడీ చూసామే అన్నట్టుగా నాకైతే ఏది అనిపించట్లేదు. అండ్ హాల్స్టాట్లో మీరు ఇంటి ముందు చాలా వరకు బోర్డ్స్ పెట్టుకుంటారు, ఇది మా ఊరు, సో మేము ఇక్కడ వీఆర్ లీవింగ్ హియర్, సో మీరు మాత్రం ఇక్కడ ఎలాంటి సౌండ్స్ చేయకుండా చూడ్డానికి వచ్చిన వాళ్ళు కామ్గా చూడ్డానికి వెళ్ళండి, ఆల్రెడీ ఉన్న రెసిడెంట్స్ని డిస్టర్బ్ చేయొద్దని ఒక బోర్డు పెట్టుకుంటారు. సో దే సే రెస్పెక్ట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ హియర్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటి ముందు ఆ సైన్స్ ఉంటాయి. ఇది ఆ లేక్ వ్యూ అనమాట. ఇంకా ముందుకు నడుచుకొని వెళ్తే ద ఫేమస్ ఇన్స్టాగ్రామ్ పిక్ కనపడుతుంది. అక్కడ కొన్ని వేల ఇన్స్టాగ్రామ్ పిక్స్ క్లిక్ చేశారంట. సో మీకు ఏదైనా గ్రీటింగ్ కార్డ్ ఫర్ హాల్స్టాట్ తీసుకుంటే మీకు ఆ పిక్చరే కనిపిస్తుంది. మనం ఆ స్పాట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడి నుంచి ఈ లేక్ నుంచి ముందుకు నడుచుకొని వెళ్తే వచ్చేది ఆ స్పాట్ అనమాట. ఇల్లేదో కొంచెం స్పెషల్గా ఉంది కదా, ఆ ట్రీని అలా బెండ్ చేయడం. ఎస్, దీస్ ఆర్ ద స్ట్రీట్స్ ఆఫ్ హాల్స్టాట్. అండ్ ఇక్కడ ఈ దారిలోనే మనకి కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి.
లైక్ ఎవరైతే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇలాంటి వాటికంతా దూరంగా వెళ్ళి పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఒక రూమ్ బుక్ చేసుకొని స్టే చేయొచ్చు. అంతే కామ్ అండ్ క్వైట్గా ఉంది ఊరు. అండ్ అది అక్కడున్న చర్చ్, చిన్న చర్చ్ బట్ బాగుంది. లోపలికి వెళ్ళాం మేము. అండ్ ఇట్స్ లైక్ సిటీ సెంటర్ అంటే ఇది చిన్న ఊరు కదా, సో నథింగ్ మచ్ స్పెషల్. అండ్ ఆ రోజు టెంపరేచర్స్ లక్కీలీ కొంచెం బెటర్గానే ఉన్నాయి, అందుకే మేము చాలా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, లేక్ అనేది చాలా క్లీన్గా ప్యూర్గా ఉన్నాయి వాటర్. బికాజ్ మనం పొల్యూట్ చేయట్లేదు వాటిని, ఏ చెత్త వేయట్లేదు, అన్నిటికీ డస్ట్బిన్స్లో త్రో చేస్తున్నారు. సో అందుకనే చాలా క్లీన్గా పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఆ లేక్కి దూరంగా అక్కడ ఒక ఫోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఈ బోట్లో రీచ్ అవ్వాలి మనం. అది లాంగ్ ఎగో ఫోర్ట్ అంట. సో వీ నీడ్ టు బై అన్ ఎంట్రీ టికెట్, get into the ship and we can visit that fort. అండ్ ఇక్కడ 4-star హోటల్స్ కూడా ఉన్నాయి, లైక్ హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ గూగుల్, బట్ 100% ఇట్స్ వర్త్ విజిటింగ్ ఈ సిటీ మాత్రం. ఈ ఆల్ప్స్ వచ్చేసి ఈ ఆస్ట్రియా ఆల్ప్స్ అన్నమాట. మనం స్విస్లో చూసే స్విస్ ఆల్ప్స్, అలాగే జస్ట్ సింపుల్ ఆల్ప్స్ అంటే జస్ట్ మౌంటైన్స్. అండ్ ఇదే ఆ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ పిక్ నా బ్యాక్గ్రౌండ్ ఉండేది. సో అదే మన గ్రీటింగ్ కార్డ్ ఇస్తారు ఇక్కడ ఆస్ట్రియా అంటే. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వ్యూ, మీరు ఇక్కడ బాగా చూడొచ్చు. ఇవంతా లోకల్ రెసిడెంట్స్వే, ఎక్కువగా హోటల్స్ ఏం లేవు. జస్ట్ యూ కెన్ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్, అంత తక్కువ హోటల్సే ఉన్నాయి. బికాజ్ అది చాలా చిన్న ఊరు, ఏదైతే మనకు కనిపిస్తుందో అంతే, అంతకంటే పెద్దదైతే కాదు. చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఊరు. ఆస్ట్రియా వెళ్తే వన్ ఆఫ్ ది మేజర్ సిటీస్లో హాల్స్టాడ్, సాల్జ్బర్గ్ అండ్ క్యాపిటల్ వియన్నా ఖచ్చితంగా మనం చూసేది. ఇందాక చెప్పినట్టు ఇది సిటీ స్క్వేర్. చాలా టైప్స్ అన్ని ఊర్లు టూరిస్టులు ఉన్నారనమాట ఈ జోన్లో. అందరు పిక్చర్స్ క్లిక్ చేసుకుంటూ ఉన్నారు. ఆ హిల్ కొంచెం హైట్లో కూడా ఇల్లు ఉంది, అక్కడి నుంచి వాళ్ళకి రోడ్స్ ఉన్నాయి, కార్స్ కూడా పార్క్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడి నుంచి కార్స్లోనే కిందకు వస్తున్నారు. సో దే ఆర్ మేనేజింగ్. బట్ ఒక కార్ వస్తే రెండో కార్ రావడానికి కొంచెం ఇబ్బందే. సో ఒకటి ఆగి అండ్ తర్వాత అలా వస్తూ ఉన్నారు. ఇది అక్కడ టీ స్టోర్ అనమాట. సో జస్ట్ డెకరేటివ్గా అది పెట్టారు అక్కడ. ఐ జస్ట్ క్లిక్ ఏ పిక్చర్ ఓవర్ దేర్. నా వెనకాల ఉంది కదా హోటల్ గ్రూనర్ బౌన్, అక్కడైనా మీరు రిసార్ట్ బుక్ చేసుకోవచ్చు, యూ కెన్ స్టే. అండ్ ఇది సాల్ట్ మ్యాన్ అనమాట. ఇది సాల్ట్స్ కౌంటర్ అంటే సాల్ట్స్తో చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి ఈ షాప్లో. సోప్స్ అన్నీ సాల్ట్స్తో తయారు చేశారు, స్క్రబ్స్, వైడ్ వెరైటీస్ ఉన్నాయి. బట్ ఇట్స్ వాజ్ వెరీ వెరీ కాస్ట్లీ. స్విస్ లాగానే హాల్స్టాట్ కూడా చాలా కాస్ట్లీగా ఉంది. మినిమం యూ నీడ్ 7 to 10 euros బేసిక్కే ఏది పర్చేస్ చేయాలన్నా. ఈవెన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 7 euros. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మహా అయితే ఒక 100-200 ఉంటుంది. బట్ ఇట్ వాజ్ అరౌండ్ 600 rupees ఇక్కడ. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కాస్ట్లీ ఉంటుందో. సో స్టే కూడా అలానే ఉండొచ్చు. ఇవన్నీ కూడా సోప్స్ అనమాట, విచ్ ఆర్ మేడ్ ఆఫ్ సాల్ట్. అండ్ ఇక్కడి నుంచి మేము టాప్ ఆఫ్ హాల్స్టాట్ బయలుదేరాము. దీన్ని కూడా ఫనకులర్ అని అంటారు. ఈ ఫనకులర్లో ఇలా పైకి వెళ్తున్నాం అనమాట. ఆ వ్యూ ఆ పిక్చర్. ఈ ఫనకులర్లో పైకి వెళ్తే మనం స్కై వాక్ రీచ్ అవుతాము. ఇది వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు రికగ్నైజ్ చేసిన
యునెస్కో ప్లేస్ అనమాట. ఇది చూడాలని లాంగ్ లాంగ్ నుంచి నా బకెట్ లిస్ట్లో ఉంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దిస్. యాక్చువల్లీ నేను డిసెంబర్లో ఈ ప్లేస్ విజిట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అప్పుడు టెంపరేచర్స్ -20 ఉంటాయన్నమాట. లైక్ ఈ స్కై వాక్ అంతా స్నో పడిపోయి ఉంటుంది. సో ఆ స్నోలో ఈ స్కై వాక్ని చూడాలనుకున్నాను. బట్ తర్వాత నాకే భయం వేసింది, అంత చలిలో వి కాంట్ అని. మీకు కింద కనిపిస్తుంది కదా, అందరు పిక్చర్స్ తీసుకుంటున్నారు, అదే స్కై వాక్. ఆ వే అంతా ఇలా మంచు పడిపోయి ఉంటుంది అనమాట. అండ్ సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ దిస్ ఆల్ప్స్ మౌంటైన్స్ అండ్ కింద విలేజ్ అన్నీ చాలా బాగుంటాయి అప్పుడు. బట్ -20 తట్టుకోవడం కొంచెం కష్టమే. మేము వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 2 degrees, చాలా చల్లగా ఉంది. దిస్ ఈస్ ద క్లిఫ్, ఇదే స్కై వాక్ నేను చెప్పింది. సో ఆ కార్నర్కి వెళ్ళి అక్కడ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. హకున్నా మటాటా మ్యాజిక్ 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 ట్రై చేస్తున్నాను అనమాట. యా, ఈ పిక్చర్ కూడా స్కై వాక్ దగ్గరే. సో అక్కడ చాలా క్రౌడీగా ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై టర్న్ టు సీ. ఎస్, ఫైనల్లీ I am end of the cliff, so enjoying my time over there. Most awaited moment, నాకు నచ్చిన ప్లేస్ అనమాట ఇది. వీడియో కుదరలేదు బికాజ్ మన వాళ్ళే ఫుల్ క్రౌడీగా ఉన్నారనమాట. వైల్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ స్కై వాక్, ఈ వేలో ఇలా వెనక్కి వచ్చేసి మళ్ళీ ఫన్నిక్యులర్ తీసుకొని మళ్ళీ మనం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ సాల్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సాల్ట్ మైన్ ఉంది ఈ ఊర్లో. ఆ సాల్ట్ మైన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సాల్ట్తో తయారైన ప్రోడక్ట్స్ ఇవన్నీ. లైక్ షో మీన్ డెకర్ ప్రోడక్ట్స్, డెకరేటివ్ ప్రోడక్ట్స్ అండ్ ఇవన్నీ ఇక్కడ తయారైన. అండ్ అబ్సల్యూట్లీ ఇవన్నీ చాలా చాలా కాస్ట్లీ. ఆ చిన్న రాయి 14 euros అనమాట, మోర్ దెన్ 1200 rupees. అండ్ చాలా వెరైటీస్ తయారు చేశారు. సోప్స్ అండ్ బోలెడ్ వెరైటీస్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా చాలా కాస్ట్లీ. సాల్ట్ కూడా టేస్టింగ్ పెట్టారు. మేబీ ధైర్యంగా పెట్టుంటారు, ఎంత సాల్ట్ టేస్ట్ చేస్తారులే అని. నేనైతే అన్ని వెరైటీస్ అనమాట. స్నోఫాల్ అయినప్పుడు మీకు నచ్చిందని. ఇట్స్ క్రిస్మస్ మార్కెట్. యా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అందరు చెప్తూ ఉన్నారనమాట, నవంబర్ వచ్చిన తర్వాత క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి, అస్సలు చూస్తే ఇంక అసలు వదిలో రోజు వెళ్తాం, అంత వ్యూ అంత బాగుంటుంది అని. సో లుక్స్ లైక్ నాకు కూడా అలానే అనిపించింది. రోజు కాకపోయినా చాలాసార్లు విజిట్ చేశాను. అండ్ ఇది ఫ్రాంక్ఫర్ట్లో ఉండే క్రిస్మస్ మార్కెట్. యాజ్ మీకు తెలిసినట్టుగానే ఫ్రాంక్ఫర్ట్ అనేది జర్మనీలో వన్ ఆఫ్ ది సిటీ. అక్కడ క్రిస్మస్ మార్కెట్ అనమాట ఇది. లైక్ ఎవ్రీ ఇయర్ అక్కడే పెడతారంట. సో సిటీలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అండ్ డే టైం కంటే కూడా ఈవినింగ్ టైం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇట్లా ఆఫీసెస్ అయిన తర్వాత వచ్చేసి, లేదు వాళ్ళు వర్క్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తారనమాట. అండ్ అక్కడున్న ఈ సాఫ్ట్ టాయ్స్ షాప్ అనమాట. అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్స్లో మోస్ట్లీ మనకు అన్ని హ్యాండ్ మేడ్ దొరుకుతాయి, అందుకనే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బికాజ్
ఆల్వేస్ వాళ్ళు హ్యాండ్ వర్కర్స్కి ఎప్పుడు హై పెయిడే ఉంటుంది కదా. చూడండి ఎంత బాగా చేశారో, సో క్యూట్ అనిపించాయి నాకైతే. అండ్ ఇది వచ్చేసి కప్ కేక్ షాప్ అనమాట, అప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్ కేక్స్ ఉన్నాయి. కేక్స్, చాక్లెట్స్ అంటే చెప్పక్కర్లేదు. ఐ మీన్ ఇన్ జర్మనీ నేను చూసినంత వరకు అయితే మై గాడ్ చాలా రకాల కేక్స్ అండ్ చాక్లెట్స్ దొరుకుతాయి మనకి. లాలీపాప్స్, అండ్ చూసారా అందరూ కిడ్స్తో వస్తున్నారు. అండ్ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది, ఎప్పుడు చెప్తున్నట్టే సేమ్ థింగ్. ఆ రోజు కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకోసం అందరు జాకెట్స్, గ్లౌస్, క్యాబ్స్ అన్నీ వేసుకొని తిరుగుతుంటారు. యూ కెన్ సీ మెనీ జర్మన్ పీపుల్, చైనీస్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రోమింగ్ దర్. ఇది గ్లాస్తో తయారు చేసిన ఐటమ్స్ ఉన్న షాప్ అనమాట. లైక్ మీకు అర్థమవుతుంది ఇవి చూస్తే. డిఫరెంట్ షేప్స్, స్నో గ్లోబ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ కాస్ట్లీ టూ. ఆ చిన్న బొమ్మ 12 euros అంట. 12 euros మీన్స్ సంథింగ్ లైక్ 78 to 80 rupees. లైక్ 1 euro ఈక్వల్ టు 78 or 80 rupees బిట్వీన్ ఉంటుంది. సో 12 euros అంటే మోర్ దెన్ 1000 rupees అనుకోవచ్చు. ఆ చిన్న బొమ్మ, ఐ మీన్ ఐ నో కరెన్సీ కన్వర్ట్ చేయకుండా ఉండాలి అని, బట్ జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. బికాజ్ ఎక్కడ లెవెల్ని బట్టి అక్కడ పే ఉంటుంది, ఐ అగ్రీ దాట్. బట్ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను అంతే, ఎలా ఉంటుంది అని. దిస్ ఇస్ సో క్యూట్ కదా, లైక్ ఏంజల్. యా, క్యూట్ బేబీ. ఇవి నేను చాలా ఎక్కువగా చూసాను అనమాట. లైట్ వస్తూ అలా తిరుగుతూ ఉంటాయి, వాటికి ఏంజల్స్ ఉంటాయి. లైక్ బెడ్ ల్యాంప్స్ లాగా కూడా యూజ్ చేస్తారు వీటిని. అండ్ మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో నేను చెప్పాను కదా, లైక్ కుకీస్ అన్నీ ఉంటాయి అని చెప్పి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ షాప్ కూడా చూడబోతున్నాం. యాక్చువల్లీ మీకు ఈ వీడియోలో నేను నైట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ మార్కెట్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సో నేను పార్ట్ 2 ఆఫ్ క్రిస్మస్ వీడియోస్లో మీకు నేను కంప్లీట్ నైట్ వ్యూ చూపిస్తాను. యూ గోనా లవ్ ఇట్. సో నెక్స్ట్ వీడియో పక్కా వాచ్ చేయండి. కీప్ వాచింగ్. యా, ఇదే ఆ గ్లూ వైన్ షాప్. అండ్ నెక్స్ట్ వన్ కుకీస్. మీకు చెప్పాను కదా ఇలా రాసి ఉంటాయి, వాళ్ళు ఇస్తారు ప్రజెంట్ లాగా అని చెప్పి. ఆ కుకీస్ ఇవే అనమాట. ఆ కుకీస్ మీద రాసి ఉంటుంది హ్యాపీ బర్త్డే అని, లేదు హ్యాపీ క్రిస్మస్ అని వీళ్ళ లాంగ్వేజ్లో. లైక్ దట్, హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ బర్త్డే, వాట్ ఎల్స్, లైక్ వాట్ దే వుడ్ లైక్ టు విష్ అలా రాసిస్తారు, కస్టమైజ్డ్. ఈ కుకీస్ అలా తీసుకెళ్ళి ఇస్తారనమాట. అండ్ ఇది కేక్, ది బెస్ట్ కేక్. అసలుకి ఎంత టేస్టీ ఉంటుంది అంటే అంత టేస్టీ ఉంటుంది. లైక్ దీంట్లో రైజిన్స్ అండ్ నట్స్ అన్నీ వేస్ట్ చేస్తారు. ఈ పిక్ చూడండి మీకు అర్థమవుతుంది. ఎస్, ఇలా ఉంటుంది కేక్ కట్ చేస్తే. ఇట్స్ సో టేస్టీ. యా, హూ లవ్ ఆల్కహాల్, యా, జర్మనీ ఈజ్ అ ప్లేస్ ఫర్ యూ. అబ్సల్యూట్లీ, లైక్ ఈవెన్ యూరోప్ ఈజ్ అ ప్లేస్ ఫర్ యూ. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బీర్స్, నాకైతే అన్నీ తెలీదు. లైక్ చూస్తే మీకైతే అర్థమవుతుంది అనుకుంటా తెలిసిన వాళ్ళకి. లైక్ బీర్స్, ఆల్కహాల్, వైన్స్, రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ పీపుల్ సేస్ ఇట్స్ క్వైట్ చీప్ హియర్. క్రిస్మస్ మార్కెట్లో ఈ వైన్ షాప్ అనేది పక్కా ఉంటుంది. యా, ఇది హోమ్ మేడ్ కాస్మెటిక్స్. హోనిక్ డూష్ బాల్మ్ అంటే, హోనిక్ అంటే హనీ, డూష్ అంటే షవర్ బామ్ అలా అనమాట. అండ్ ఇవి కూడా మోస్ట్లీ వితౌట్ కెమికల్స్ ఉంటాయి. క్రిస్మస్ మార్కెట్స్లో దొరికేవి చాలా వరకు. అండ్ ఏది చూసినా మనం జుటాటన్ మీన్స్ ఇంగ్రీడియంట్స్ అది రాసి ఉంటుంది అనమాట. అది చూసి కొనుక్కుంటే సేఫ్. వాళ్ళు ఏం యూజ్ చేస్తారని మెన్షన్ చేస్తారు చాలా క్లియర్గా.
ఇవి మళ్ళీ చాక్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. ఎస్, ఇదే ఈ నైట్ వ్యూ గురించి నేను మీకు చెప్పింది. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి నైట్ చాలామంది విజిట్ చేస్తారు. అండ్ వింటర్ కదా, సో త్వరగానే చీకటి పడిపోతుంది. సో దట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clockకే చీకటి పడిపోతుంది. ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే 3:30లోనే చీకటి అయిపోతుంది. సో దట్ ఈ లైట్స్ అన్నీ చాలా బాగుంటాయి. అందుకనే ఆఫ్టర్ 3 తర్వాత విజిటర్స్ ఎక్కువ ఉంటారు. లక్కీలీ దీనికి ఏ ఎంట్రీ ప్రైస్ లేదు, సో ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ డెకరేషన్. మార్నింగ్ మనం చూసిన దానికి లాస్ట్ వీడియోలో అండ్ ఈ నైట్ వ్యూకి ఎలా ఉందో కదా. ఇవి క్రోజన్స్ లైక్ ఇక్కడ అలా షేప్లో చేస్తారు, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు అవేంటి అని. అండ్ ఇది ఫ్లవర్ స్టాల్, ఈ ఫ్లవర్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, అన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఒక పీస్ €3.50 అంట. రోజెస్ అయితే చాలా లైవ్లీగా ఉంటాయి, చూసారు కదా, మీరు చూస్తున్నారు కదా. ఇలా ప్లాంట్స్ అమ్ముతారు, బొకేస్ అమ్ముతారు, ఎవ్రీథింగ్. ఇలాంటివి వీకెండ్స్ మార్కెట్లో కూడా ఎక్కువ అమ్ముతూ ఉంటారనమాట. ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ కనిపించాయి నాకు ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇదేదో సమ్ రిపేర్ ఐటమ్స్ అన్నీ వీళ్ళు ఇక్కడ సెల్ఫ్గా చేసుకుంటారంట చాలా వరకు. సో దానికి అవసరమైన అవి. ఈ డెకోర్ కూడా చాలా బాగుంది కదా. ఎదురుగా ఉండేది సేమ్ గ్లూ వైన్ అనమాట, హాట్ వైన్. సో అందరూ ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి రకరకాల క్యాండీస్ అన్నమాట పిల్లల కోసం. యాపిల్తో చేసినవి, కోకోకోలాతో చేసినవి, అండ్ అలాంటి డిఫరెంట్. ఇవి మన ఊర్లో అయితే మనం పిప్పర్మెంట్ అంటాం, మరి వీళ్ళు ఏమంటారు, క్యాండీస్ అంటారేమో. సో ఆ టైప్ అనమాట ఇవి. అండ్ అన్నీ ఆల్మోస్ట్ హనీతో, జింజర్తో, అన్ని వెరైటీస్ వీళ్ళకి దొరికిన అన్నిటితో చేసినారు ఈ చాక్లెట్స్. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ బై ద వే ఇవన్నీ హోమ్ మేడ్. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది అగైన్ ఏ చాక్లెట్ కేక్స్, కప్ కేక్స్, చాక్లెట్ ర్యాపర్స్ అన్నీ అనమాట ఇక్కడ. అవి వాటి నేమ్స్ అక్కడ బోర్డులో మీకు కనిపించేవి. మనకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావన్నమాట. సో యాజ్ నేను చెప్పినట్టు జుటాటన్, ఆల్వేస్ రీడ్ ద ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ ఫర్ దాట్. సో మనం సేఫ్ జోన్లో ఉంటాం. వాళ్ళు ఏం వాడారో మనకు అర్థమవుతుంది. సో మనం తినగలుగుతామా లేదా అని. ఇలాంటి డెకోర్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని షాప్స్ ఉన్నాయో, అసలు ఎన్ని చూపించాలో కూడా నాకు తెలీదు. ఇలాంటి డెకోర్ ఐటమ్స్ మాత్రం చాలా ఉన్నాయి ప్రతి దగ్గర. ఈ మధ్యలో బొమ్మ చాలా క్యూట్గా ఉంది కదా. సో క్యూట్. ఇది కూడా ఇంకో బొమ్మల షాపే అనమాట. వీళ్ళు క్రిస్మస్ ట్రీకి కూడా డెకరేషన్స్ ఎక్కువ పెడతారు దాని చుట్టూతా. సో అందుకని ఆ టైంలో ఎక్కువ ఇలా డెకరేటివ్ ఐటమ్స్ సెల్ చేస్తారు అనమాట. దానికి క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేసే బల్బ్స్ లాంటివి, లైట్స్ లాంటివి చాలా ఎక్కువ దొరుకుతాయి మనకి.
అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఒరిజినల్ క్రిస్మస్ ట్రీయే పెట్టుకుంటారంట, ప్లాస్టిక్ పెట్టుకోరంట. సో చిన్న క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చి పెట్టుకొని ఆ క్రిస్మస్ తర్వాత దాన్ని తీసేస్తారంట తర్వాత. ఏంజల్స్ బొమ్మలు అనమాట ఇవన్నీ, బేబీ ఏంజల్స్ ఎంత ముద్దుగున్నాయో. నా షాపింగ్ లిస్ట్ కూడా మీకు చూపిస్తాను, వాట్ ఐ బాట్ ఫ్రమ్ మై క్రిస్మస్ మార్కెట్స్ అని నెక్స్ట్ వీడియోలో. సో అందుకోసమే ఈ వీడియోలో యాడ్ చేయలేదు నేను. రకరకాల బొమ్మలు ఉన్నాయి కదా. డిఫరెంట్ మెటీరియల్స్తో, వుడ్వి, పోర్స్లెన్వి, వాటర్ వూల్, చాలా వాటితో తయారు చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ బొమ్మలు ఏంటో చాలా కాస్ట్లీగా ఉన్నవి. లైక్ అమ్మాయిలు ఏంజల్సా మరి గార్డియన్సా వీళ్ళని ఏమంటారు నాకైతే ఐడియా లేదు. అండ్ ఇక్కడ కిడ్స్ జోన్ అనమాట, పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ ఇలా క్రిస్మస్ తాత బొమ్మలా పెట్టారు, ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఎక్కొచ్చు. ఇప్పుడు రైడ్ వెళ్తారు కిడ్స్. ఎంట్రీ టికెట్ ఏదో ఉంది దీనికి సంథింగ్, సో తీసుకొని దే కెన్ టేక్ ఏ రైడ్ నా. యా చూడండి ఎక్కడక్కడ బొడ్డాడు. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనలాగా వీళ్ళు ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ క్లిక్ చేయడం నేను చూడలేదు అక్కడ. మనం అయితే ఐ మీన్ ఇండియాలో నేను చూసినంత వరకు చాలా ఎక్కువ ఫొటోస్ తీసుకునే వాళ్ళం. ఈవెన్ నేను కూడా ట్రిప్స్ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ క్లిక్స్ తీసుకునేదాన్ని, బికాజ్ అవే మన మెమరీస్ కదా. బట్ ఇక్కడ నేను జర్మన్స్ చూసింది అయితే వాళ్ళు మొబైల్ని అంతగా యూజ్ చేయడం, ఫొటోస్ తీయడం చూడలేదు, చాలా తక్కువ. యా ఇది నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఎప్పుడు సినిమాల్లోనే చూసాను ఈ టైప్, బికాజ్ మనకి ఇండియాలో ఇలా ఉండవు కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రైడ్ వీ కెన్ ట్రై. చాలా చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఉంటుంది, చాలా క్యూట్. హ్యుండే హౌస్ అంటే డాగ్ హౌస్ అనమాట. డాగ్స్కి కావాల్సిన ఫుడ్ అంతా దాంట్లో సెల్ చేస్తున్నారు, దానికి కూడా ఒక స్టాల్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, జర్మనీలో డాగ్స్ని పెంచుకుంటే గవర్నమెంట్ 200 యూరోస్ ఇస్తుందంట. సో దానివల్లనో మరి పర్ మంత్కి ఇస్తుంది, దానివల్లనో మరి దేనివల్ల నాకు తెలీదు. వీళ్ళు డాగ్ లవర్సా మరి, ఎవ్రీ వన్ హ్యాజ్ అ డాగ్. అండ్ ప్రతి మాల్లో డాగ్స్కి అలో ఉంటుంది, ట్రైన్స్లో అలో ఉంటుంది, డాగ్స్ ఆర్ అలౌడ్ ఎవ్రీవేర్ అనమాట. సో ఒక్కొక్కరికి అయితే ఆల్మోస్ట్ 2 కూడా ఉంటున్నాయి చాలామందికి. అండ్ అవి కూడా బాగున్నాయి చాలా, కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. యా ఇది వచ్చి క్రిస్టల్ షాప్ అనమాట. నేను ఫస్ట్ టైం చూసాను ఇలాంటిది. ఇది సాల్ట్తో తయారు చేశారంట, సాల్ట్ మైన్స్ నుంచి వచ్చిన సాల్ట్ రాక్స్ అనమాట ఇవి. బెడ్ ల్యాంప్స్ అలా తయారు చేశారంట. నేను ఇలాంటిదే ఇంకో ఊర్లో కూడా చూసాను, అది మీకు నెక్స్ట్ వీడియోస్లో కనపడుతుంది. సాల్స్బుర్జ్ అని, అక్కడ సాల్ట్ మైన్స్ ఉన్నాయంట. సో మరి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారా లేదు ఇంకా ఇక్కడ సాల్ట్ మైన్స్ కూడా ఉన్నాయా మేబీ. ఇది క్యాండిల్ హోల్డర్ సాల్ట్ అనమాట. ఆ సాల్ట్తోనే చాలా రకరకాలు చేశారు ఈ క్రిస్టల్స్ అన్నీ. ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి.
లైక్ 80 euros, 100 euros, ఆల్మోస్ట్ లైక్ 8 to 10,000 ప్రైస్లో ఉన్నాయి. నైట్ అవ్వడం వల్ల ఈ క్రిస్టల్స్ అన్నీ చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. అందుకే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది ఈ ప్లేస్ని రోమర్ అంటారు. లైక్ ఫ్రాంక్ఫర్ట్ సిటీ సెంటర్ అనుకోవచ్చు మనం. ఇక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ కూడా పెడతారు ఎవ్రీ ఇయర్. అండ్ దానికి ఫుల్ లైటింగ్ చేసి అలా సెట్ చేస్తారనమాట. సో దాని బిసైడ్ ఈ స్టాల్స్ అన్నీ ఉంటాయి. యా, ఇదే ఆ క్రిస్మస్ ట్రీ, చాలా పెద్దది. అండ్ దీనికి ఎన్ని ఆకులు లేవన్నమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద క్రెయిన్ తీసుకొని దీనికి ఆకులన్నీ ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్నీ ఫిట్ చేశారు లైవ్ ట్రీకి. అసలు షాక్ అయ్యాను నేనైతే, అలా ఎలా చేయగలిగారు అనేది. అండ్ ఆఫ్టర్ 3 weeks వెళ్తే ఈ ప్లాంట్ సూపర్ ఫైన్ ఉంది. చాలా నార్మల్గా లీవ్స్ అన్నీ వచ్చినట్టు గ్రో అయిపోయింది అనమాట. పిల్లలు పెద్దలు అందరు ఎక్కి ఆడుకుంటున్నారు ఇదైతే. సో నేను చూసిన ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు చూపించాలనుకున్నాను. హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రోహావియన్ యాక్ట్ అండ్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. బెర్లిన్స్ క్రిస్మస్ మార్కెట్, ఇది అక్కడ ఎంట్రీ టికెట్ అనమాట. దీన్ని జెండర్మన్ మార్కెట్ అంటారు. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది బికాజ్ ఇది చాలా ఫేమస్ అంట. సో ఎంట్రీ టికెట్ తీసుకొని మేము లోపలికి ఎంటర్ అయ్యాం. ఎందుకు ఈవినింగ్ వెళ్ళామంటే, యాజ్ ఐ సెడ్, లైటింగ్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ అది సాటర్డే. అండ్ ఇది కాన్సర్ట్ హౌస్ ఆఫ్ బెర్లిన్, అక్కడ పెట్టిన క్రిస్మస్ మార్కెట్ అనమాట ఇది. కాన్సర్ట్ హౌస్ అంటే మూవీస్ అవి ప్లే చేసే హౌస్ అనమాట. అండ్ చాలా క్రౌడీగా ఉంది బికాస్ ఆఫ్ సాటర్డే. అండ్ వీళ్ళు తాగేది గ్లూ వైన్, మీకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టే, లైక్ హాట్ వైన్. ఎక్కువగా ఇక్కడికి చిల్ అవుట్ అవడానికి వస్తారు. అంటే కొంచెం కూర్చొని మాట్లాడుకొని గ్లూ వైన్ తాగి నచ్చిన ఫుడ్ తీసుకొని అక్కడ జరిగే ప్లేస్ చూసి అలా వెళ్తూ ఉంటారనమాట. ఇట్స్ లైక్ ప్యూర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ ఈ క్రిస్మస్ మార్కెట్స్ అన్నీ వాళ్ళకి. యా, ఇక్కడ ఆ రోజు సాటర్డే అవడం వల్ల కిడ్స్ ఏదో పర్ఫార్మెన్స్ అంతా జరుగుతూ ఉంది. మీరు ఈ పిక్చర్లో అందరిని చూడొచ్చు ఈ వీడియోస్లో. లైక్ జర్మన్, ఇది చీజ్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. కొన్ని వందల వెరైటీస్ ఆఫ్ చీజ్, గౌడర్స్, అలా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది చాలా కాస్ట్లీ. దాని మీద వాళ్ళు ప్రింట్ చేసిన ఆ టైర్ అంతా చీజ్ అనమాట. దాన్ని బల్క్లో కట్ చేసి ఇస్తారు. ఇవి తయారు చేయడం కూడా ఏదో స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంది వీటికి. కొన్ని ఆల్మోస్ట్ ల్యాక్స్లో కూడా ఉంటాయి ఈ చీజ్ అంటే, మీరు నమ్మరేమో. స్విస్లో తయారయ్యేది కూడా వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ చీజ్ అంట. యా, జర్మన్ కిడ్స్ వాళ్ళు ఏదో అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి డాన్స్ షో చేశారనమాట ఇది.
అందరూ అబౌవ్ 13 ఇయర్సే ఉంటారు అనుకుంటా మోస్ట్లీ. లైక్ 15 అలా అలా ఉన్నారు. షీ ఈజ్ సో టాలెంటెడ్. రూస్ట్ అనేది ఇక్కడ ఒక ఫేమస్ ఫుడ్, అంటే సాసేజ్. సో ఈ సాసేజెస్ని దేంట్లో అంటే అందులో పెట్టేసి ఇచ్చేస్తారనమాట. రకరకాల వేస్ట్లో దీన్ని మనకి తయారు చేసి పెడుతుంటారు ఇక్కడ. ఈజీ స్నాక్ వీళ్ళకి ఇది. ఎస్, ఇవి మినియేచర్స్ అనమాట, చాలా చిన్నవి. లైక్ మన చిటికిన వేలు కంటే చిన్నగా ఉన్నాయి. లైక్ ఎంఎంలో ఉన్నాయి, మిల్లీమీటర్స్లో, చాలా చిన్నవి. ఎంత కష్టమో ఇంత చిన్న బొమ్మలు తయారు చేయడం. యా, వీటిని ఏదో అంటారు, ఎగ్జాక్ట్గా నాకు నేమ్ తెలీదు. మన మూవీస్లో, పాత మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఇలా త్రో చేస్తే మళ్ళీ రివర్స్లో తిరిగి వస్తుంటాయి. జర్మన్లో అయితే వెర్ఫ్ కోర్స్ అంటారు అనమాట వీటిల్ని. యా, బూమరాంగ్స్, రైట్, బూమరాంగ్స్. ఈ బూమరాంగ్స్ అనమాట, ఓన్లీ షాప్ ఫర్ బూమరాంగ్స్ ఇది. ఇదంతా హ్యాండ్ వర్క్ అంట. సో మనం చూసే ఇదంతా ఆబ్వియస్లీ హ్యాండ్ వర్కర్స్ హైలీ డిమాండెడ్. వాళ్ళు చాలా కష్టపడి ఆర్ట్ గీస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన టైంకి అవి కాస్ట్లీగానే ఉంటాయి. ఎంత ప్రట్టిగా ఉన్నాయి ఇట్లాంటి బొమ్మలన్నీ. అఫ్ కోర్స్ నేను ఐ కుడెంట్ రెసిస్ట్ ఇవి కొనకుండా, బట్ కొనలేదు. ఏదో చిన్న కొన్ని కొన్నాను అంతే. ఇదైతే ఇంకెంత క్యూట్గా ఉందో. వీళ్ళు స్నోలో ఎక్కువ ఉంటారు కదా, స్నోలో స్కీయింగ్ అలాంటివి, ఇదే స్కీయింగ్ అంటే, అందుకని అలాంటి బొమ్మలు మనకి ఎక్కువ కనిపిస్తాయి వింటర్లో. ఐ థింక్ ఇది బ్యాటరీ మీద రన్ అవుతుందో అనుకుంటా. యా, కుకీస్ అగైన్, బిస్కెట్స్. కుకీస్ని, యా, ఆల్ ఆర్ కుకీస్ ఇవన్నీ. ద వాచ్ లవర్స్, మీకోసమే ఈ స్వాచ్, మీకోసమే తీసుకొచ్చాను అనమాట ఈ వీడియో. స్వాచ్ వాచెస్ ఆర్ ఫ్రమ్ స్విస్, అండ్ ఐ నో మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి అండ్ అమెజాన్లో కూడా దొరుకుతాయి. బట్ మీకు ఈ స్టోర్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో చూపిద్దామని, సో మంచి బ్రాండ్ ఒకటి చూస్ చేసుకుందామని స్వాచ్ చూస్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ మల్టీ బోలెడ్ వెరైటీస్ ఉన్నాయి. లైక్ ఎంఎమ్స్ అన్నీ మనకు డిస్ప్లేలో ఈజీగా పెట్టినాయి. మేల్ ఫిమేల్ సపరేట్గా ఉన్నాయి, యూనిసెక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చూసారా, ద స్విస్ హెవీ మెటల్ అంటే ఇది. అండ్ ప్రైసెస్ ఆల్సో గుడ్. ఐ థింక్ ఇండియా కంటే ఇక్కడే తక్కువ ఉన్నాయి అనుకుంటా. ఐ కంపేర్డ్ ఫ్రమ్ అమెజాన్. సో నాకైతే తక్కువ అనిపించింది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే, వీ కెన్ కస్టమైజ్ అవర్ వాచ్. మీకు చూపిస్తాను నేను కమింగ్ నెక్స్ట్ షార్ట్స్లో. ఇవి చాలా స్లిమ్ వాచెస్ అన్నమాట. అండ్ ద స్టోర్ ఇస్ డిజైన్ లైక్ దిస్. కిడ్స్ వాచెస్ ఉన్నాయి. యా, ఈ మెషిన్లో వీ కెన్ సెలెక్ట్. మీకు ఇక్కడ అర్థమవుతుంది, పిక్ ఏ డిజైన్. సో మన డిజైన్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేక్ యువర్ స్వాచ్. సో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన బేస్ అన్నీ. ఇది కిడ్స్ వాచెస్ అన్నమాట ఇవి. సో అలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అది కస్టమైజ్ చేసి ఆ డైల్, ఆ స్ట్రాప్, దానికి ఏదైనా పర్ల్స్ కావాలా, ఇంకేదన్నా కావాలా, అలాంటివన్నీ అటాచ్ చేసి ఇస్తారు.
అక్కడ దానికి తగ్గట్టు ఆ బ్రోచర్స్ ఉన్నాయి. అండ్ ఆ మెషిన్ మనం ఇందాక చూసాం కదా, ఆ మెషిన్లో కూడా యూ కెన్ పిక్ అండ్ సెలెక్ట్. డిజిటల్గా మన వాచ్ ఎలా వస్తుందో చూడొచ్చు. ఇవంతా కిడ్స్ కలెక్షన్స్. యా, ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఆ రింగ్ వచ్చేసి 40 యూరోస్, ఈ వాచ్ వచ్చేసి 175 యూరోస్, ఆ చిన్న ఓపెన్ రింగ్ వచ్చి 175 యూరోస్. యా, ఇది ఉమెన్ కోసం. ఈ డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఐల్ షో యూ. యాక్చువల్లీ ట్రెండీగా ఉన్నాయి, లైక్ కాలేజ్ గోయింగ్, ఆఫీస్ వేర్, సో ఎవరికైనా సెట్ అవుతాయి అన్నమాట. యా, వీ కెన్ పిక్ లైక్ దిస్ ఆల్సో. ఇక్కడ కూడా పిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఎలా కావాలో మన వాచ్ని మనం అన్నీ పిక్ చేసుకుంటే వీళ్ళు దాన్ని అరేంజ్ చేసి మనకి ఫిక్స్ చేసి ఇస్తారు. చూడండి, ఆ స్ట్రాప్స్ కానీ పెట్టే లాక్ కానీ డయల్స్ కానీ అలాగా. ఇది వీళ్ళ స్పెషల్ కలెక్షన్ అన్నమాట. ఈ వాచెస్ ఒకటి పైది ఫ్రాంక్ఫర్ట్ వాచ్, ఫ్రాంక్ఫర్ట్ డిస్ప్లే అంతా వస్తుంది. మధ్యలోది మోనాలిసా వాచ్ అండ్ ద లవ్రే మ్యూజియం ఇన్ ప్యారిస్, దానికి సంబంధించిన వాచ్ అది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. యా, ఇది లవ్రే మ్యూజియం అనమాట, ప్యారిస్లో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అ మోనాలిసా, మనందరికీ తెలుసు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది ఫ్రాంక్ఫర్ట్ అనమాట. ఈ ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఈ వాచ్ మీద చేశారు, బికాస్ దిస్ ఇస్ అ ఫ్రాంక్ఫర్ట్ స్టోర్. I think the base price was starts from 60 euros, which is equivalent to from 6,000 almost. అక్కడి నుంచి ఉంటాయి. అండ్ ఇది ది లవ్రే మ్యూజియం. అండ్ బిఫోర్ వన్ ఆల్సో someone, I don't know the famous personality, but these are really good and good price. వెల్కమ్ టు బ్లూమే 2000. బ్లూమే అంటే ఏం లేదండి, బ్లూమే అంటే జర్మనీలో ఫ్లవర్ అని అర్థం. సో ఇదొక ఫ్లవర్ షాప్. అండ్ బొకేస్ అన్నీ తయారు చేస్తారు, అలాగే ప్లాంట్స్ కూడా సెల్ చేస్తారు. ఈ ఆనియన్ షేప్లో ఉన్నాయి కదా, నేనైతే ఫస్ట్లో చూసి ఇవన్నీ ఏంటి ఆనియన్స్లా ఉన్నాయి అంటే, ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి. అప్పుడైతే అర్థం కాలేదు, ఇట్లా ఆనియన్ చెట్లు పెడుతున్నారా, ఎందుకు వస్తున్నాయి ఇవి అని నేను అనుకున్నాను, వీటికి ఏంటి ఫ్లవర్స్ పూస్తున్నాయని. సో నాకు స్లోగా అర్థమైంది. సో ఇవన్నీ ఆ టైప్లో అంటే తులిప్స్కి అండ్ డిఫరెంట్ వాటికి ఇలానే ఉన్నాయి సీడ్స్. సో అందులో నుంచి వస్తున్నాయి. ఇద్దండి ఇట్లాగా ఫ్లవర్స్ వచ్చినాయి, మీకు అర్థమైందే. సో ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. చూడ్డానికైతే సిమిలర్ టు ఆనియన్ ఫ్యామిలీ ఇలా ఉన్నాయి, ఆకులు కానీ అలా కదా. అండ్ మంచి కలర్స్ చాలా ప్రెట్టీగా ఉన్నాయి. ఎన్నో పేర్లు ఉన్నాయి, బట్ ఇట్స్ అ బిగ్ లిస్ట్, అందుకే నేను నోట్ చేయలేదు. నేనైతే చూసి ఎంజాయ్ చేశాను అంతే. అలాగే నేను కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను. ఐ లవ్ గార్డెనింగ్, నాకు చాలా ఇష్టం. అండ్ జర్మన్స్ కూడా వాళ్ళ కల్చర్లో ఫ్లవర్స్కి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. నేను రోజు వెన్ ఐ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ నేను చూస్తూనే ఉంటాను, వీళ్ళు ప్రతిరోజు గ్రీట్ చేయడానికి ప్రతి దానికి చాలా బాగా ఫ్లవర్స్ యూజ్ చేస్తారు. దే డోంట్ మైండ్ స్పెండింగ్ మనీ ఆన్ ఫ్లవర్స్. సో తక్కువ ఉండవు, బట్ ఈవెన్ దో దే డోంట్ మైండ్, వాళ్ళు బాగా స్పెండ్ చేస్తారు. తులిప్స్ లైక్ ఒక 10 తులిప్స్ వచ్చేసి 3 euro ఇప్పుడు ఇన్ సీజన్లో అయితే. అండ్ ఇలా బొకేస్ ప్రజెంట్ చేయడం, విష్ చేసుకోవడం, ఇంట్లో మెయింటైన్ చేయడం, ఫ్లవర్ వాజెస్లో పెట్టుకోవడం. సో వాళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్లవర్స్కి. అండ్ చెట్లు అయితే ప్రతి ఇంటికో మంచి గార్డెన్ ఉంటుంది, ఎంత బాగా పెంచుతారో అక్కడ. ఇప్పుడు స్లోలీ వింటర్ అయిపోతుంది, ఇంకా సమ్మర్లో వాళ్ళు గ్రో చేయడానికి ఇప్పుడే సీడ్స్ కలెక్ట్ చేయడం, వాటిని జర్మినేట్ చేయడానికి స్టార్ట్ చేయడం, ఇంకా ఈ రకరకాల ప్రాసెస్లో ఉంటారనమాట. నేను అనుకోలేదు వీళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారని, బట్ స్లోగా టెంపరేచర్ మారే కొద్దీ వీళ్ళు ఇన్ని పట్టుకెళ్ళడం చూస్తే నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను, వింటర్లో వాళ్ళు పెంచుకోలేరు కాబట్టి దే జస్ట్ టుక్ ఏ బ్రేక్
అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే బెర్లిన్లో మనం కొంత ప్లేస్ తీసుకొని, ఐ మీన్ ఫ్రమ్ గవర్నమెంట్ అనుకుంటా, లేదు పబ్లిక్ ఆర్ ప్రైవేట్, అదొకటి నాకు నాట్ షూర్. మనం ఆ ప్లేస్ తీసుకొని మనం గ్రో చేయొచ్చంట మన ఫామ్ని. మంచిగా ఫామ్ పెంచి ఆ ఫామ్లో మనం అన్నీ ఏం కావాలంటే అది పండించుకోవచ్చు అంట. ఈవెన్ అదొక గుడ్ ఆపర్చునిటీ కదా. సో దే ఆర్ ఎంకరేజింగ్ ఫార్మర్స్ అనిపించింది. ఇవి మాత్రం ప్లాస్టిక్, రిమైనింగ్ ఇంకా మనం లోపల వెళ్ళి చూసేవన్నీ ఒరిజినల్ అనమాట. ఓన్లీ ఈ సెక్షన్ మాత్రం ప్లాస్టిక్. ఇలానే తెలుసా తీసుకెళ్ళిపోయి చిన్న చిన్న పాట్స్ని అలా ఆఫీస్ డస్క్లో పెట్టేసుకుంటారు. ఇంట్లో బెడ్రూమ్లో ఎవ్రీవేర్ తెలుసా, ఎక్కడైనా బతికేస్తున్నాయి. బయటే పెంచాలి అని లేదు. వీళ్ళు ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు ఎన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారంటే చాలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు. బెడ్రూమ్, టేబుల్, డైనింగ్ టేబుల్, లివింగ్ రూమ్, కిచెన్, ఎవ్రీవేర్. అండ్ చాలా బాగా గ్రో అవుతున్నాయి. మేబీ ఈ క్లైమేట్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటున్నాయి, పింక్, ఎల్లో, బ్లూ అండ్ వైలెట్ తులిప్స్ చూసాను ఇవాళ నేను. ఐ కుడెంట్ సే అవి ఎంత అందంగా ఉన్నాయో, అసలుకి చాలా బాగున్నాయి. ఈ చెట్టు అయితే నేను ఇండియాలో చూసాను. మా ఇంట్లో ఉండేది రెడ్ కలర్లో, చిన్న పూలు పూసేది, చాలా ముద్దుగా ఉండేది. అండ్ ఈ పాట్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. అసలు అంత చిన్న చెట్లకి అంత ఎలా పూలు పూస్తున్నాయో, ఏం వేసి పెంచుతున్నారో కానీ చాలా మంచిగా గ్రో అవుతున్నాయి. ఇలా పాట్స్ ఇచ్చి కూడా విష్ చేస్తున్నారు, ఫ్లవర్ బొకేసే కాకుండా. అంత చిన్న పాట్లో 2 చెట్లు అనమాట. మళ్ళీ ఇలా మనకి కస్టమైజ్ చేసిస్తారనమాట. మీరు ఎలా చేసుకోవాలని మన ఐడియా ఏదైనా ఇచ్చినా వాళ్ళు ఫిట్ చేసి మనకు కావాల్సినట్టుగా. ఈ చెట్టు అయితే అసలు ఎంత అద్భుతంగా ఉందో. అంత చిన్న పాట్లో అసలు ఎన్ని పువ్వులు పూసిందంటే ఒక చిన్న బోన్సాయి ప్లాంట్లా అనిపించింది నాకైతే. మై గాడ్, అట్లీస్ట్ ఒక 100 పూలు ఉంటాయి ఒక చెట్టుకే. ఆ లైట్ పింక్ కలర్లో, సో ప్రతి. ఇవి ఇండియాలో పెళ్ళిళ్ళకి, బర్త్డేస్కి, ఆ ఫంక్షన్లో వాడుతూ ఉండగా చూశాను నేను. ఈ టైప్ ఆఫ్ మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు అనుకుంటా. ఇది రెడ్ కలర్లో చూసాను నేను, వైట్, ఇంకే కలర్ గుర్తులేదు. బట్ రెడ్ అండ్ వైట్ అయితే చాలా ఎక్కువగా చూసాం మన దగ్గర వస్తుంది. అక్కడక్కడ బెంగళూరులో కూడా ఇది గ్రో అవుతుంది ఈ ప్లాంట్ అయితే. తులిప్స్ చెప్పాను కదా ఇందాక మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయని. చూడండి ఆ వైలెట్ కలర్ తులిప్స్ ఆ కార్నర్లో ఎంత బాగున్నాయో. రోజెస్, ప్రపంచంలో రోజు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఛాన్సే లేదనుకుంటా. జస్ట్ ఆ బంచ్ అలా పిక్ చేసుకొని వీ కెన్ వాక్ అవే. చిట్టి చామంతులు, వైట్ కలర్, సూపర్ కదా. అసలు ఎంత జూమ్ చేసినా వావ్, అసలుకి గ్రీన్ అండ్ వైట్. ఆ వైట్ కూడా ఏదో బ్రైట్ వైట్ అనమాట. చాలా ముద్దుగా అనిపించింది నాకు ఇవి. ఇట్స్ తులిప్స్ అగైన్. ఆమ్స్టర్డామ్ నుంచి, ఐ మీన్ నెదర్లాండ్స్ నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఈ తులిప్స్. అక్కడే గ్రో అవుతాయి, అది కూడా ఒక పర్టికులర్ సీజన్లో మాత్రమే. ఐ థింక్ 3 months ఉంటాయి అనుకుంటా ఆల్మోస్ట్. ఇవైతే సంపంగల్లా అనిపించాయి, బట్ అవైతే కాదు. ఈ చిట్టి రోజాలు నేను తీసుకొచ్చా, మినీ రోజ్ అంట. నేను తెచ్చుకున్నాను, మీకు ఇందాక చూపించాను కదా. అదే ఇండియా అంటే మొత్తం ప్లాంట్స్ అనేది వచ్చేసి మా ఇంట్లో వేస్తున్నానండి, అంత బాగున్నాయి. ఈవెన్ మై మామ్ లైక్స్ గార్డెనింగ్, అందుకేనేమో అన్నీ పెంచుతుంది. లైక్ ఉసిరిగ చెట్టు, సీతాఫలం, దానిమ్మ, సపోటా అన్నీ పెంచుతుంది అనమాట మా మమ్మీ కూడా.
ఇదైతే ప్లాస్టిక్ ఫ్లవర్ అనుకున్నా నేను, బికాజ్ చాలా టేబుల్స్ మీద చూసాను అనమాట. టచ్ చేస్తేగా నాకు తెలియలేదు అది ఒరిజినల్ అని. అండ్ ఇవన్నీ క్యాక్టస్ మన దగ్గర కూడా దొరుకుతాయి. క్యాక్టస్ అయితే ప్లేస్ లేనప్పుడు ఇలా హ్యాంగింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ సక్కలెంట్స్.